శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, వారి జీవితంలో ఉన్న ఇబ్బందులు, అది కూడా ప్రత్యేకంగా వారి భార్యతో ఉన్నటువంటి ఇబ్బందులు. వారు ఇబ్బందులు చాలా రాశారు. అయితే ఆ ఇబ్బందులన్నీ మనం మాట్లాడుకోవలసిన అవసరం లేదు, వారి పర్సనల్ లైఫ్ అది. అయితే దీని గురించి మనుషులు మంచిగా ఎలా బ్రతకాలో తెలియజేయండి, కేవలం మంచిగా బ్రతకటమే. అంటే ఈ ఆత్మజ్ఞానం, ఈ సబ్జెక్టు ఈ కాదు, కేవలం మంచిగా బ్రతకటమే. అది అందులో వారు రాశారు, అయ్యా నేను 3 సంవత్సరాల నుంచి మీ శీర్షికలన్నీ వింటున్నాను అని. ఆయన గత 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో ధ్యానంలో కూడా ఉన్నారు. వాళ్ళ గురువు ఉన్నారు. వాళ్ళ భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే గురువు దగ్గర శిష్యులు. వాళ్ళ భార్య కూడా తన చుట్టూ వచ్చిన వాళ్ళకి ఏవో మంచి విషయాలు చెప్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఇతరులకు చెప్పే స్థాయిలో ఉన్నట్టున్నారు. వారేమంటారంటే, వారి భార్య ఆయన అసలు విడిపోయారు. కోర్టు ద్వారా విడాకులు తీసుకొని కొంతకాలం విడిపోయారు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కలిశారు. పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారి భార్య అందరికీ నీతులు చెబుతూ ఉంటుంది. అంటే ఎలా ఉండాలని. ఇప్పుడు అది నీతులు అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో గురువు అంటున్నారు కాబట్టి అదేదో భక్తి మార్గమో, ఆధ్యాత్మిక మార్గమో, ధ్యాన మార్గమో, జ్ఞాన మార్గమో, కర్మ మార్గమో ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక దైవ మార్గం, ఏదో ఒక మార్గం అది నేర్చుకుంటున్నారు. కాబట్టి సహజంగా ఒక గురువు ఉండే నేర్చుకునేవాళ్ళు ఆ గురువులు చెప్పమని చెబుతారు. అలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఇల్లు కేంద్రంగా చాలా మందికి చెబుతూ ఉండొచ్చు, లేదా వీళ్ళకు కూడా ఆసక్తి ఉండొచ్చు, చెబుతూ ఉండొచ్చు. నాకు వాళ్ళ వివరాలు పూర్తిగా తెలియదు. మరి ప్రశ్న ఏంటంటే, అందరికీ చెబుతుంది, ఏమి సరిగ్గా ఉండదు ఏంటి అని. 1. 2, వాళ్ళకి ఎప్పుడు గొడవ అవుతానే ఉంటుంది. అసలు గొడవ అవుతుంది అనే దాంట్లో ఇప్పుడు వారి బాధకి, పాపం మానసిక బాధకే మంచిగా ఎలా ఉండాలి కుటుంబ సభ్యులు, కుటుంబం చెప్పండి, మనుషులు మంచిగా ఎలా ఉండాలి అనేది నన్ను అడుగుతున్నారు పాపం మా బాధకే. కానీ అసలు వాళ్ళు 4 సంవత్సరాలు విడిపోయారు. అసలు కోర్టు ద్వారా విడాకులు తీసుకొని మళ్ళీ కలిశారు. ఎందుకు కలిశారు అది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆయన ఏంటంటే, పిల్లలు చెడిపోతారేమో, మీరు అనేక శీర్షికల్లో చెప్పినట్టు బుద్ధుడి గురించి చెప్పినప్పుడు విన్నాను, మౌనంగా ఉండు, మౌనంగా ఉంటే ఇంకా ఇదైపోతుంది, పిల్లలు పాడైపోతారేమో అని నా బాధ. ఇలా పాపం వారి బాధను వ్యక్తం చేశారు. అదంతా కరెక్టే, నిజమే కూడా. అయితే ఇక్కడ ఈ సమస్యకి అసలు పరిష్కారం ఉందా? కుటుంబంలో లేదా బయట మనిషికి మనిషికి మధ్య వచ్చే సంఘర్షణకి పరిష్కారం ఉందా? అసలు మనుషులు మంచిగా ఎలా ఉండాలో చెప్పండి అంటే, అసలు నేను రోజు చెప్పేటువంటి ఆధ్యాత్మికత, ఈ ఆధ్యాత్మిక చదువు పేరుతో, ఆధ్యాత్మిక శీర్షికల పేరుతో రోజు చెప్పే విషయాలు మంచిగా ఉండడమే ప్రాధాన్యత. కానీ సత్యం తెలిస్తే మంచిగా ఉంటారు అని, సత్యాన్ని తెలుసుకోవటం కూడా అవసరం జీవితంలో. ఆధ్యాత్మిక చదువు అందుకు, ఆత్మజ్ఞాన చదువు అందుకు. కొంత మనకు అది అర్థం అవటం వల్ల ఒక విశాల భావాలు, విశాలత్వము, నేను ఈ శరీర పరిమితి కాదు అనేటువంటి భావం వలన కొంతవరకు అహంకారము, పంచేంద్రియ కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, చెడు అంటే చెడు అనేది శరీర భావంలో ఎక్కువ ఉంటుంది. అటువంటి చెడు కొంచెం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో మనం మన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అని చెబుతున్నాను. మన గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. మనం శరీర పరిమితులమే కాదు, మనోపరిమితులమే కాదు, శక్తి స్వరూపులము అన్నప్పుడు యావత్ విశ్వము ఆ శక్తిలోనే ఉన్నది. అది ఆ శక్తి స్వరూపంగా మనందరం ఒకటే. దేహపరంగా వేరు, మనసు పరంగా వేరు. దేహం తల్లిదండ్రుల కలయిక వలన సృష్టితో వచ్చింది.
సృష్టి చేసిన ఏర్పాటు. దానికి మూలం తల్లిదండ్రుల కలయిక. ఈ కలయికలో మన దేహానికి మూలం విత్తనం తల్లిదండ్రులు. వాళ్ళ గుణాలు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళకి సంబంధించిన సమస్తము మనలో విత్తన దశలో ఉంటాయి. మనకి సమకూరేటువంటి పరిస్థితులను బట్టి, మనకి ఎదురయ్యేటువంటి అవకాశాలు, వనరులు, వసతులను బట్టి మన వికాసం ఉంటుంది. పూర్తిగా తల్లిదండ్రుల్లానే ఉంటామా, మార్పులతో సాగుతుందా అనేది భౌతిక పరిస్థితుల మీద, వనరులు, వసతుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ బేస్గా తల్లిదండ్రుల గుణాలే మన గుణాలు, విత్తన దశది. ఇప్పుడు తల్లిదండ్రుల ద్వారా మనం రావటం అనేది సృష్టి చేసిన ఏర్పాటు. మనుషులందరూ విడివిడిగా ఉండటం అనేది సృష్టి చేసిన ఏర్పాటు. ఈ భిన్నత్వం అంతా సృష్టి చేసిన ఏర్పాటు. ఇక్కడ మనసుతో మళ్ళీ మనసు అనేది ఏమైంది? ఇప్పుడు తల్లిదండ్రులు విత్తనమైన మనసు తల్లిదండ్రులు కాదు. మనసు మనం తయారు చేసుకుంటున్నాం. అందుకే మన మనసు వేరుగా ఉంటుంది, మన తల్లి మనసు వేరుగా ఉంటుంది, మన తండ్రి మనసు వేరుగా ఉంటుంది, మన భార్య మనసు వేరుగా ఉంటుంది, మన భర్త మనసు వేరుగా ఉంటుంది. మనకు సంబంధించి కనపడుతున్న ప్రతి మనిషికి వేరు మనసు ఉంటుంది. ఆ వేరు మనసే ఎవరి లోకం వారిది, ఎవరి మనసు వారి లోకం. అంతే. అదేంటంటే నాకు లోకమంతా ఒకలానే కనపడుతుంది కదా అంటే, లోకమంతా నాకు ఒకలానే కనపడుతుంది కదా, అందరికీ ఒకలానే కనపడుతుంది కదా, అందరికీ చెట్టులాగానే కనపడుతుంది కదా, ఇక్కడ ఉన్నవన్నీ ఒకలానే కనపడుతున్నాయి కదంటే కాదు. యద్భావం తద్భవతి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే తప్ప మహిమలు, మాయలు, ఎవరో చెబితే జనం మారిపోవటాలు ఇవేం ఉండవు. మన మానసిక బాధకే అలా మనం ఎవరైనా చెప్పేవాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటాం. అది కూడా ఒక ఉద్వేగం, భావోద్వేగం అంతే. ఎవరు మారుతారు? ఎందుకు మారుతారు? ఎప్పటి నుంచి చెప్పట్లేదు. అనాదిగా సృష్టి మొదలైన కాడి నుంచి, మానవ జాతి ఉన్నప్పటి నుంచి మానవులకి చెబుతూనే ఉన్నారు, మంచిగా బతకండి, మంచిగా బతకండి, మంచిగా బతకండి అని. దాన్ని అనేక విధాలుగా చెబుతున్నారు. దాన్ని వేదాలు అంటారా, పురాణాలు అంటారా, ఇతిహాసాలు అంటారా, ఉపనిషత్తులు అంటారా, లేదా మతాలు అంటారా, మార్గాలు అంటారా, విధానాలు అంటారా, పద్ధతులు అంటారా, గురువులు అంటారా, మాతాజీలు అంటారా, ఏ పేర్లైనా పెట్టుకోండి. అసలు ప్రతి తల్లి తండ్రి పెంచుతున్న దగ్గర నుంచి పిల్లలకి తమకు తెలిసినంతలో మంచిగా ఉండమని చెబుతారు. చెడిపోమని, చెడు చేయమని ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ గమనించవలసినటువంటి సృష్టి నియమాన్ని మనం మిస్ అవుతున్నాం. ఇక్కడ సత్యం తెలియాలి మనకి. సృష్టి నియమము ఏంటి అంటే, ప్రతి వ్యక్తి వేరు వేరు వేరు. ఒక చెట్టుకి మీకు 1,000,000 ఆకులు ఉన్నవి అని అనుకోండి. ఊరుకునే ఒక పెద్ద చెట్టుని తీసుకొని దానికి 1,000,000 ఆకులు ఉన్నవి అన్నప్పుడు మీరు దూరం నుంచి చూస్తే ఆకులన్నీ ఒకలానే కనపడతాయి. ఆ ఒకలా కనపడటం అనేది దాని రూపు. అంటే మనుషులందరూ ఇలా ఉంటారు, పులులన్నీ ఇలా ఉంటాయి, సింహాలన్నీ ఇలా ఉంటాయి, నక్కలన్నీ ఇలా ఉంటాయి, కుక్కలన్నీ ఇలా ఉంటాయి, స్త్రీలు ఇలా ఉంటారు, పురుషులు ఇలా ఉంటారు, పిల్లలు ఇలా ఉంటారు. అది స్థాయి అది. కానీ ఏ ఇద్దరు ఒకలా ఉండరు. 1,000,000 ఆకులు మనకు ఒకలా కనపడుతూ ఉంటాయి. కానీ 2 ఆకుల కోసం మీరు దగ్గర పెడితే, దాన్ని పరిశీలిస్తే అందులో మీకు కొన్ని వందల భేదాలు కనపడతాయి. 1, 2 కాదు. కానీ దూరం నుంచి అన్నీ ఒకలానే కనపడతాయి. పువ్వులన్నీ ఒకలానే కనపడతాయి, ఆ చెట్టుకున్న పువ్వులన్నీ. కానీ 2 పువ్వులు కోసి మీరు ఒక చోట పెడితే అందులో కొన్ని వందల భేదాలు మీకు దొరుకుతాయి. జాతిగా ఒకటది. ఇప్పుడు మల్లె పువ్వు అంటే ఇలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కింద కాండం ఆకుపచ్చగా ఉంటుంది, విచ్చుకుంటే ఇలా ఉంటుంది, మొగ్గగా ఉంటే ఇలా ఉంటుంది. ఇది బేసిక్ కామన్ పాయింట్ అంతే. కానీ అందులో విభేదాలు, ఒక పువ్వుకి ఉండే విభేదాలు, భేదాలు కొన్ని వందల వేలు ఉంటాయి. అసలు ఏ 2 ఒకలా ఉండవు. సృష్టి అంటే అది. సృష్టిలో ఉన్నటువంటి నియమాన్ని మర్చిపోయినప్పుడు, సృష్టిలో ఉన్నటువంటి సత్యాన్ని మర్చిపోయినప్పుడు, నా వరకు నా జీవితంలో నేను నా వరకే పరిమితంగా ఆలోచించినప్పుడు వచ్చేవి దుఃఖాలు, ఘర్షణలు, బాధలు. సృష్టి ఇంతే.
ఇది ఇలాగే ఉంటుంది. సృష్టికి ఒక ధర్మం ఉంది, ఏంటో తెలుసా? నిరంతరము మార్పు చెందడం. సృష్టి అనేటువంటి ధర్మమే ఏంటంటే నిరంతరము మార్పు చెందటం. ఏ ఒక్కటి ఇంకో దానిలో ఉండదు, మారిపోతూ ఉంటుంది నిరంతరం. సృష్టికున్న ధర్మాలలో మొదటి ధర్మం నిరంతరం మార్పు చెందడం. దానికున్న ధర్మాలలో మరొక ధర్మం ఏ ఒక్కటి ఇంకొక దానితో ఒకేలా ఉండదు, అంటే రెండు ఒకలా ఉండవు. సృష్టిలో ఏ రెండు ఒకలా ఉండవు. ఏ రెండు అంటే స్వజాతి తీసుకోండి, మనుషులిద్దరూ ఒకలా ఉండరు. రెండు చెట్లు ఒకలా ఉండవు, కనపడతాయి. అంటే చెట్లు యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఒకటే. బేసిక్ కాన్సెప్ట్ అనగానే చెట్టుకు వేళ్ళు ఉంటాయి, కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. చెట్టు ఎలా ఎదుగుతుంది? ఏ చెట్టు అయినా అంతే. అది చిన్న చెట్ట పెద్ద చెట్ట కాదు, చెట్టుకు యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఒకటే. కానీ ఏ రెండు చెట్లు ఒకలా ఉండవు. అసలు ఒక చెట్టుకున్న రెండు ఆకులు ఒకలా ఉండవు, రెండు కాయలు ఒకలా ఉండవు, రెండు పువ్వులు ఒకలా ఉండవు. అదే చెట్టులో, అదే కుటుంబంలో, అదే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లల ఒకలా ఉండరు, వాళ్ళ ఉండరు, తల్లిదండ్రుల్లో ఉండరు. కానీ ఉండరా అంటే పోలికలు కనపడుతూ ఉంటాయి. ఎందుకని అంటే ఇక్కడ మీరు గమనించాలి, సృష్టి ఒక అద్భుతమైన నడక నడుస్తుంది. దాన్ని అర్థం చేసుకుంటే విషయం అర్థమవుద్ది అంతే. మన స్వీయానికైతే అది ఎప్పుడు దుఃఖం, బాధ, కష్టంగానే ఉంటుంది. లేదా అందులో అప్పుడప్పుడు సుఖం కూడా దొరకవచ్చు. సుఖం దొరకకపోతే భార్యని పిల్లల్ని ఎందుకు తెచ్చుకుంటాం, భర్తని పిల్లల్ని ఎందుకు తెచ్చుకుంటాం? సుఖం దొరుకుతుంది, కానీ దుఃఖం వద్దు. ఎప్పుడు సుఖమే కావాలి, కుదరదు. నువ్వు సుఖం కోరుకుంటే దాంతో సమానంగా దుఃఖం వస్తుంది. నువ్వు దుఃఖం వద్దు అనుకుంటే సుఖాన్ని కూడా వదులుకోవాలి, సుఖ సంబంధిత సమస్తాన్ని వదిలేసుకోవాలి. అప్పుడు నీకు దుఃఖం కూడా రాదు. లేదు నాకు సుఖం కావాలి అంటే నువ్వు అంత సమానమైనటువంటి దుఃఖాన్ని అంగీకరించాలి. సింపుల్. ఇది సృష్టి సూత్రము. ఇది పరిశీలిస్తే కానీ అర్థం కాదు, కానీ మిగిలిన మామూలుగా చక్కగా తెలిస్తే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక స్త్రీ ఒక పురుషుడు కలుస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు, బిడ్డ పుడతారు. అయితే ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు బిడ్డలో ఏమున్నాయి? తల్లిదండ్రులు ఎలా ఉంటాడు? ఇద్దరి కలయిక ఒక బిడ్డ. అంటే వీళ్ళకి కొన్ని వాళ్ళకి కొన్ని వస్తాయి. అప్పుడు ఒకలా ఉండాలి కుదురుతుంది, వీళ్ళ కొంత వాళ్ళ కొంత ఉండాలి. రెండు కలిస్తే ఒకటి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. కాబట్టి తండ్రి గుణాలు ఉంటాయి, తల్లి గుణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ద్వారా వచ్చిన బిడ్డకి వాళ్ళిద్దరంటే బిడ్డ అనే విత్తనంలో ఒకటే, అది విత్తనం వాళ్ళ నుంచి వచ్చింది, ఇద్దరి ద్వారా తయారైన విత్తనం. అంటే జెనెటిక్ మోడిఫికేషన్ అని చెప్పి ఇప్పుడు దాన్ని దీన్ని కలిపేసి అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కొమ్మలు కూడా అంటు కడతా ఉంటారు, ఆ మొక్కకి ఈ మొక్కకి అంటు కడతా ఉంటారు. అది ఒక కొత్త మొక్క తయారవుతూ ఉంటుంది. ఆ మొక్క గుణాలు ఈ మొక్క గుణాలు రెండు కలిపి వెళ్తూ ఉంటాయి అందులో. అలా వచ్చిన వాళ్ళు బిడ్డలు. అందుకని పూర్తిగా తండ్రిలాను పూర్తిగా తల్లిలాను ఎలానో ఉండటం కుదరదు. ఎందుకంటే ఇద్దరి సమ్మేళనం ఇది. అదొక ప్రత్యేక రూపాన్ని ధరిస్తుంది. ఆ ఇద్దరు బేస్ అంతే. అక్కడి నుంచి భౌగోళిక పరిస్థితులు, తీసుకుంటున్న ఆహార పదార్థాలు, పీలుస్తున్న గాలి, చుట్టూ ఉన్న వినియోగించుకుంటున్న పంచభూతాలు, వీటన్నింటి బట్టి శరీర నిర్మాణము. అంటే మనం తీసుకున్న ఆహారమే మన మొత్తం సమస్తం. అంటే శరీరముగా మారుతుంది, మనసుగా మారుతుంది, ఆలోచనగా మారుతుంది, శక్తిగా మారుతుంది. మన శరీరంలో ఎన్నున్నాయో అన్నిగా మనని నిరంతరం మారుస్తుంది ఆహారమే. ఆహారం ఒక్కటేనా అంటే ఆహార పదార్థాలు అని కాదు, పీల్చే గాలి ఆహారమే, చూసే దృశ్యాల ఆహారమే, వినే శబ్దాల ఆహారమే. అవి వాటికి ఆహారాలు. నోటుతో తినే ఘన పదార్థాలు, ఆహార పదార్థాలేమో మొత్తం శరీరానికి అన్నిటినీ సమకూరుస్తాయి, ఎన్నున్నాయో అన్ని. అలా కాక మళ్ళీ పంచేంద్రియముల ద్వారా గ్రహించేవి కూడా ఆహారాలే. ఇప్పుడైన పాప నా భార్య బయట వాళ్ళకి అందరికీ ఉపన్యాసాలు చెబుతుంది, వాళ్ళందరికీ నీతి బోధలు చేస్తుంది, మా ఇంట్లో సరిగ్గా ఉండదు, మా పిల్లలు పాడైపోతారేమో నా బాధ, ఇద్దరం ఒక గురువు దగ్గరే ఉన్నామని కూడా చెప్పారు పాపం. అంటే అది ఒక యాంత్రిక చర్య. ఇప్పుడు ఆ గురువు గారి దగ్గర ఏదో తెలుసుకున్నాం, ఇప్పుడు తెలిసింది కాకపోతే మనసు ఊరుకోదు. లేకపోతే నేను మీతో ఎందుకు చెబుతాను, ఈ శీర్షికలు ఎందుకు చెబుతాను? నాకు ఒకవేళ నిజంగా ఏదైనా ఒక నిశ్చల నిర్మల స్థితి ఉండుంటే నేను ఆనందంగా అందులో కూర్చునేవాడిగా.
నేను ప్రశాంతంగా అలా హాయిగా కూర్చుండిపోయేవాడిగా, నేను ఎవరితో మాట్లాడకుండా అసలు మీతో కూడా ఈ శీర్షికలు పంచుకోకుండా కూర్చుండిపోయేవాడిగా. కాదు, కూర్చోలేను. శరీరం ఉంది, అది పనిచేస్తుంది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అన్న దాంట్లో తాగుబోతుడు తాగుతున్నాడు, తిరిగిపోతాడు తిరుగుతున్నాడు, ఎవరికి దోచింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండివిజువాలిటీ. ఇదిగో నేను ఇది చేస్తున్నాను, ఇది కాక ఇంకా నేను ఏం చేస్తానో మీకు తెలీదు. మళ్ళీ మా ఇంట్లో జీవితం ఉంటుందిగా, మీతో ఊరికి శీర్షిక పంచుకునేది, మీకు వినపడేది నా స్వరం మాత్రమే కదా. కొంత టైం దానికి గడుస్తుంది అంతే. నేను నిజంగా కూర్చోగలిగితే, నాకు నిజంగా అర్థమయ్యి ఉండగలిగితే, నేను అసలు అందుకే ఉండలేక నేను సామాన్యుడిని చెబుతున్నాను. అసలు మీతో శీర్షికలు కూడా పంచుకొని మీరు ఆ ప్రాబ్లంని అర్థం చేసుకోవడానికి నన్నే పోల్చి చెబుతున్నాను. ఇట్స్ ఎ ప్రాబ్లం. అది ఒక మానసిక స్థితి. మనిషి ఖాళీగా ఉండలేడు, ఏదో ఒకటి చేయాలి. అది మంచో చెడో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడా, చేసేదాన్ని మనం మంచి చెడు నిర్ణయించుకుంటున్నాం అంతే. అయితే మనిషికి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే తన ఎగ్జిస్టెన్స్, తన ఉనికి. ఇందాక చెప్పాను, భార్య భర్త ఇద్దరు కలిస్తే ఒకళ్ళు వస్తారు బిడ్డ, మగబిడ్డ ఆడబిడ్డ. మళ్ళీ భార్య భర్త కలిస్తే ఒకళ్ళ, ఎప్పటికీ ఇద్దరు కలుస్తుంటే ఒకళ్ళే వస్తూ ఉంటారు. అంటే ఈ ఒకళ్ళు ఆ ఇద్దరికి సంబంధించినవి ఉంటాయి. మొత్తం మళ్ళీ ఆ పుట్టిన బిడ్డ గ్రహిస్తున్నవన్నీ ఉంటాయి. అన్ని ఆహారాలే, ఆహార పదార్థాలు నిజంగా ఆహారాలు. శక్తి సమకూరుస్తే అయ్యే శక్తిగా మారుతాయి, శరీరంగా మారుతాయి. మొత్తంగా మారేది ఆహార పదార్థాలే, వాటి ప్రభావం పనిచేస్తుంది. అలాగే పంచేంద్రియముల ద్వారా గ్రహించేవి కూడా ఆకళ్లే. కంటికి చూడాలనిపించడం, చెవికి వినాలనిపించడం, ముక్కుకు వాసన చూడాలనిపించడం, మళ్ళీ మన చుట్టూ ఉన్న పంచభూతాలను ఉపయోగించుకోవడం, ఇవన్నీ ఆకళ్లే. నువ్వు బ్రతకటానికి ఇవన్నీ అవసరాలే. వాటిని బట్టి నీ మొత్తం తయారవుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ నువ్వు భౌతికంలో దేవుళ్ళని, దేవతలని, మతాలని, మార్గాలని, గురువులని, విధానాలని ఏర్పాటు చేసుకున్నావు కదా, అది కూడా నీ లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకని తనకు తెలిసిందేదో ఎవరికో చెబుతూ ఉంటారు. ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నానని నేను మంచోడిని ఎవరన్నారు? నేను అసలు మంచోడిని మా ఇంట్లో వాళ్ళే చెప్పరు. నేను ఊరికి చెబుతున్నాను అంతే. మంచివాడిని కాదు, చెడ్డవాడిని కాదు, సామాన్యుడిని అనేది. అందుకే నేను, ఎందుకని మీతో నాకు మంచి లేదు, చెడు లేదు, ఏ సంబంధ బాంధవ్యం లేదు. ఊరికి చెబుతున్నా అంతే. అది కూడా నేను చెబుతుంది నా కోసమే, నా టైంపాస్కి, నాకు తెలిసిన విషయం. ఈ విషయం మాట్లాడటం నాకు ఇష్టం. నేను జీవితకాలం మౌనం అని ఇంట్లో కూర్చున్నా. అలానే మౌనం బయట వాళ్ళకే, ఇంట్లో వాళ్ళకి కాదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. నేను మాట్లాడే ఆ 4 మాటలతో మా ఇంట్లో మొత్తం అందరూ బాధపడుతున్నారు. నా భార్య విపరీతమైన బాధకు గురైపోతుంది, ఇంకా భరించలేనంత బాధకు గురైపోతుంది. ఎందుకని నా మాటలు అలా ఉన్నాయి, నా చేష్టలు అలా ఉన్నాయి, నా పనులు అలా ఉన్నాయి. అయితే అవి అలా ఉన్నాయా ఎలా ఉన్నాయో మరి నాకు తెలియదు. నేను ఇలాగే ఉన్నాను, నేను బాగానే ఉన్నానని ఎప్పటికప్పుడు నేను అనుకుంటున్నాను. నేను అసలు ఒక రోజులో మాట్లాడే ఎప్పుడన్నా 4 మాటలు, ఏదన్నా కుటుంబ సమస్యలు వస్తే కాసేపు ఎక్కువ మాట్లాడతాం. అది కూడా విషయాలను బట్టి. అవి తీవ్రంగా ఆవిడని బాధించేసి, మామూలు బాధ కాదు, ఆవిడకి నరకాన్ని చూస్తూ ఉంటుంది ఆవిడ. ఎందుకు నేనేం మాటలే అసలు, కనీసం అత్యంత దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడలా. ఆవిడ ఎక్కడో సోఫాలో ఉంటే నేను ఇక్కడ దూరం, కనీసం మా ఇద్దరి మధ్య ఒక 10 అడుగులు డిస్టెన్స్ ఉంటుంది. కొట్ల, తిట్ల, మామూలు మాటలు. అవి కొంచెం ఒక్కొక్కసారి గొంతు సీరియస్గా మాట్లాడవచ్చు విషయాలను బట్టి. ఎందుకంటే ఇల్లు అన్నాక విషయాలు వస్తాయి, ఆర్థిక విషయాలు ఉంటాయి, పిల్లలకు సంబంధించిన కుటుంబక విషయాలు ఉంటాయి. మా పర్సనల్స్ అయితే అసలు లేవు. నా భార్యకి నాకు పర్సనల్స్ అసలు లేవు. పర్సనల్గా మా ఇద్దరికి విషయాలు ఏమి లేవు. 55 ఏళ్ల జీవితం, చాలా కాలం సంసారం చేసాం, పిల్లల్ని కన్నాం, పెంచుకుంటున్నాం. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. నా గురించి ఆవిడికి బాగా తెలుసు, ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. బాగా తెలుసు అంటే తెలుసు అనేది భావన, అంతరంగం ఎవరికి తెలియదని చెప్పాక. తెలుసు అంటే నేను అనుకున్నది ఆవిడ అనుకుంటుంది. ఆ అనుకుంటంలో అసలు ఎప్పుడూ మా ఇద్దరికి ఏ ఒక్క విషయం కూడా కలవల, అసలు ఒక్క విషయం కూడా కలవల. మా పెళ్ళై 25 ఏళ్ళు దాటిపోయింది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే నా భార్యను తక్కువ చేయాలనో నన్ను తక్కువ చేసుకోవాలనో కాదు, దీనివల్ల నాకే నష్టం కదా. కానీ ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఏ ఒక్క విషయం కలవలేదు కదా, మరి 25 ఏళ్ళ నుంచి మేము విడిపోయామా అంటే విడిపోలా, అసలు అవసరమే లేదుగా.
అసలు అవసరమే లేదు, విడిపోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలాగే ఉంటుందని నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. అలానే ఇది ఇలాగే ఉంటుంది అన్నప్పుడు, మీ అభిప్రాయాలు కలవనప్పుడు, మీ ఆలోచనలు కలవనప్పుడు, మీకు విషయాలలో సంఘర్షణ వచ్చినప్పుడు, ఘర్షణ వచ్చినప్పుడు మానసిక శాంతి ఉండదా అంటే ప్రతిసారి ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. దానికి మీరు బాధపడరా? ఎప్పుడు బాధపడతాం. నాకంటే ఎక్కువ ఆవిడ బాధపడతా ఉంటుంది. ఎందుకంటే నేను ఇలా మీతో ఏదో ఒక శీర్షిక చెప్పుకుంటాను, 1 గంట 2 గంటలు గడిచిపోద్ది. మళ్ళీ దీని గురించి ఆలోచించుకొని మననం చేసుకొని ధ్యాసలో కూర్చొని మీకు మంచి విషయాలు చెప్పినప్పుడు ఏమవుద్ది, ఆ మంచి అనేది నా మనసు మననం చేసుకోవటం వలన, ఆ భావాల్లో ఉండటం వలన తాగుబోతోడికి తాగినాక మొత్తెక్కినట్టుగా కాసేపు ఈ భావాలలోనే హాయిగా స్థిరంగా ఉండిపోతాను నేను జ్ఞాన విషయాలు చెప్పినప్పుడు. ఆ హ్యాంగ్ ఓవర్ 1 అరగంట గంట ఉంటుంది, ఎవరో డిస్టర్బ్ చేయకపోతే. ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేస్తే అది సాయంత్రం వరకు ఉంటుంది, రేపటి వరకు ఉంటుంది, ఎల్లుండి వరకు ఉంటుంది. లేదా మళ్ళీ డిస్టర్బెంట్ ఏంటి, డిస్టర్బెంట్ అని ఎవరో డిస్టర్బ్ చేయరు. ఇంటి విషయాలు, ఇంకో విషయం మీద ధ్యాస పెట్టాల్సి రావటమో, ఎన్న పనులు, లేదా శారీరక అనారోగ్యాలు, లేదా కుటుంబంలో అనారోగ్యాలు, ఎన్న పనులు చేయాల్సి రావటం వచ్చినప్పుడు ఈ భావం ఆగిపోయి ఆ భావంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎవరికైనా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. మీకు ఒకవేళ ప్రపంచంలో కనపడుతున్నటువంటి గురువులు మహాత్ములు వీళ్ళందరూ కూడా మీకు వాళ్ళ స్వగతాన్ని చెప్పకపోవచ్చు, వాళ్ళ స్వీయ మనసుని చెప్పకపోవచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పకపోవచ్చు, అంతే ప్రాబ్లమ్స్ లేవు అనుకోబాకండి. ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటుంది. అయితే ఈ గురువులు మహాత్ములు మతాలు మత పెద్దలు ఇదంతా కూడా ఒక వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకున్నారు అంతే. మనకు ఎలా ఉందో వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నచ్చరు. ఏ పెద్ద గురువు తన ఇంట్లో భార్య గురువు కాదు. ఎందుకు అవుతాడు గురువు? ఎందుకు అవుతాడు? భార్య గురువు అవుతాడా? పిల్లలకు గురువు అవుతాడా? నాకు తెలిసినటువంటి గురువు గారు తన భార్య పిల్లలు కూడా తనని గురువే అనుకోవాలి. ఎప్పుడు ఆయన గురువు అయింది అసలు ఆయన 40 ఏళ్ళు దాటినాక. ఆయన 40 ఏళ్ల వరకు ఒక సామాన్య ఉద్యోగి. ఆయన బోల్డ్ తప్పులు చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలందరూ ఆయన తిట్టేవాళ్ళు, ఆయనకి పిచ్చెక్కింది అనుకునేవాడు. తప్పులంటే మరి భారీ తప్పులు కాదు, మామూలుగా అందరిలానే బతికాడు. అందరూ ఏం తప్పులు చేస్తారు అయ్యే చేశాడు, అందరూ ఏం అబద్ధాలు చెబుతారు అయ్యే చెప్పారంటే కామన్ లైఫ్లో మోసగాడేం కాదు ఆయన. తర్వాత ఏదో ఆయనకున్న సమస్యలో బాధలో కష్టాల్లో భగవంతుడు వైపు అట్రాక్ట్ అయ్యాడు, వెళ్ళాడు. ఎప్పుడు ఆయన 40 సంవత్సరాల జీవితం తర్వాత. ఆయన 19 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెళ్లి చేసుకున్నాడు. ఆయన పిల్లల్ని కన్నాడు. ఆయన భార్యా పిల్లలు ఉన్నారు. ఈ 40 ఏళ్ళ నుంచి భార్యా పిల్లల్ని వదిలేయడం మొదలుపెట్టాడు. రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టారు దేవుడని. తర్వాత గురువు అయిపోయాడు. ఇంకేముంది, ఏదో ఒకటి చిన్నది పట్టుకొని తిరుగుతూ ఉంటూ గురువులు అయిపోతాంగా, లేదా మాతాజీలు అయిపోతాంగా. నేను విమర్శించట్లా, నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించి చెబుతున్నాను. ఇప్పుడు ఆయన 1000 మందిని పోగేసుకున్నాడు శిష్యుల్ని, లక్షల మంది ఆయనకి తెలుసు. వేల సంస్థలు పెట్టుకున్నాడు. వాళ్ళే చాలా అభ్యున్నతి సాధించాడు ఆయన అనుకున్న మార్గంలో, దైవీ మార్గంలో. ఒక దేవుణ్ణి పెట్టుకొని వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెబుతాడంటే, నా కుటుంబ సభ్యులు మంచోళ్ళు కాదు, అందుకని నాకు భగవంతుడు, ఆయన ఏ భగవంతుడిని పట్టుకున్నాడో ఆ భగవంతుడు నా కుటుంబ సభ్యుల్ని నాకు వదిలించేశాడు అంటే వదిలేయటం ఆధ్యాత్మికతని నేర్పుతాడు. చాలా మంది అదే చెబుతారు, నాకు అర్థం కాదు అసలు. వదిలేయటం ఆధ్యాత్మికత ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. వదిలేయటమే ఆధ్యాత్మికత అయితే అసలు నిన్ను పుట్టించక్కర్లా. ఒకవేళ నిన్ను పుట్టించిన ఏ రాయిగానో రప్పగానో పుట్టిస్తే అసలు నువ్వు పట్టుకోవు కదా దేన్ని. నీకే అసలు మనిషి శరీరం కంటే అద్భుతమైన శరీరం ప్రపంచంలో ఇంకోటి లేదు. మీ సృష్టిలో ఏదైనా ఎత్తుక్కోండి, మానవ శరీరం కంటే, అంటే ఒక మనిషి స్త్రీ పురుష శరీరాల కంటే అద్భుతమైన శరీరం ఇంకోటి లేదు. ఎందుకనంటే శరీరపరంగా ఒకే మాంసంలో, ఒకే మాంసపు ముద్దలో పైనుంచి కింద వరకు ఉంది ఒకే మాంసం. కానీ ఎంత ఇంద్రజాలం మహేంద్రజాలం అంటే అది మనకు అలవాటు అయిపోయి అసలు దాని గురించి ఆలోచించట్లే మనం. కళ్ళు చూస్తాయి, మాంసపు ముద్దే అక్కడ. చెవి వింటది, మాంసపు ముద్దే. ముక్కు వాసన చూస్తుంది, మాంసపు ముద్దే. నాలుగు రుచి తెలుసుకుంటుంది, మాంసపు ముద్దే. గొంతు మాట్లాడతాం, మాంసమే అదంతా. అసలు ఆ తయారీ చూడండి, ఆ డిజైనింగ్ చూడండి. అలాగే లోపల శరీర అవయవాలన్నీ వెయిట్గా అవయవాలకి డిజైనింగ్ ఉంది. బొమ్మలు కూడా వేశారు మన డాక్టర్లు, సైంటిస్టులు. లోపల అవయవాలు బొమ్మలన్నీ వేశారు.
ఒకదానితో ఒకటి అనుసంధానమై మొత్తం శరీరం అరికాల నుంచి కాలు వరకు, తల వరకు, ఆఖరికి జుట్టు వరకు కనెక్ట్ అయ్యి మొత్తం అంతా శరీర ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. అసలు అంతులేనంత అద్భుతమైన శరీరం మనది. స్త్రీ పురుష శారీరక కోరికలు ఒక మాంసపు ముద్ద, కానీ అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. తల నుంచి కాలు వరకు స్పర్శలు తెలుస్తాయి. ఒక్కొక్క భాగంలో స్పర్శ ఒక్కోలా ఉంటుంది, ఒక్కో చోట ముట్టుకుంటే ఒక్కోలా ఉంటుంది. అరికాళ్ళల్లో ఒకలా ఉంటుంది, చర్మం మీద ఒకలా ఉంటుంది, చర్మంలో మళ్ళీ ప్లేసులు ఒక్కొక్క ప్లేసులో ఒక్కోలా ఉంటుంది. అసలు ఏంటి ఆ స్పర్శలు ఏంటి? ఆ సృష్టి నిర్మాణం ఎలా చేసింది ఈ శరీరాన్ని? ఒకే మాంసపు ముద్దలో ఇన్ని రకాల స్పర్శల, ఇన్ని రకాల అనుభూతుల, ఇన్ని రకాల అనుభవాల. వీటిని ఎంజాయ్ చేయకుండా, వీటిని ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని బతకమని చెప్పింది. ఎంజాయ్ అంటే ఏంటి? నేనే తాగి తిని పడిపోమని చెప్పటల్లా. వీటిని అనుభవిస్తూ ధర్మంగా హాయిగా బతుకు, నీకు 100 ఏళ్ల జీవితాన్ని ఇచ్చానని ప్రకృతి చెప్పింది. నేను సామాన్య భౌతిక జీవితం మాట్లాడుతున్నా, స్త్రీగా పురుషుడిగా. వాటిని అనుభవించి హాయిగా బతుకు అంతే. కానీ మనం ఎప్పుడు పక్క మనిషి మనకు బానిస అవ్వాలనుకుంటున్నాం. అది బలహీనతతో అయితేనేమో ఏడ్చి నువ్వు నన్ను అంటే బలహీనులే, సాధించలేని వాళ్ళు, అసమర్థులు అంటే భార్యో భర్తో తండ్రో తల్లో కొడుకో కూతురో అన్నో తమ్ముడో అక్కో చెల్లో స్నేహితుడు ఎవరైనా మనతో సంబంధం ఉన్నాడు. బలహీనులైతే మనని అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నాకు చచ్చిపోవాలని ఉంది, నాకు ఏదైనా మింగేయాలని ఉంది, నాకు ఏదైనా తినేయాలని ఉంది, నీ వల్లనే నేను ఇంత దుఃఖానికి గురైపోతున్నాను, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు బలహీనులు ఎవరైనా సరే. బలవంతులైతే అహంకారపు పోకళ్ళతో ఉంటారు. వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. అహంకారాన్ని ప్రదర్శించి అణగదొక్కుతూ ఉంటారు. మనం ఈ రెండిట్లో ఎవరో ఒకరు తగులుతారు. లేదా ఒకే మనిషిలో 2 గుణాలు ఉండొచ్చు. కాసేపు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు, కాసేపు అహంకార పోకడతో నిన్ను డామినేట్ చేయొచ్చు. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ బలహీనులు, అహంకారం వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. 2 ఒకే మనిషిలో కూడా ఉండొచ్చు. అసలు దీనికి కారణం ఏంటంటే, నేను అదే చెప్పేది, ఆధ్యాత్మిక చదువు లేకుండా, ఆత్మజ్ఞాన చదువు లేకుండా, అంటే నీ స్వీయత గురించి, నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి, నీ ప్రాణశక్తి, నువ్వు సంపూర్ణంగా నీ గురించి నువ్వు తెలుసుకోకుండా, సృష్టికి నీకు ఉన్న సంబంధం తెలుసుకోకుండా, సృష్టి నిన్ను ఇలా ఎందుకు తయారు చేసిందో, అసలు సృష్టి ఏంటో నువ్వేంటో తెలుసుకోకుండా నువ్వు జీవించేదే మొత్తం రాంగ్ కాన్సెప్ట్. 100% రాంగ్ కాన్సెప్ట్ అది. అందుకని తప్పులో జీవిస్తున్నప్పుడు ఏమవుద్ది? మొత్తం తప్పుగానే ఉంటుంది. రైట్లో జీవిస్తున్నప్పుడు నీకు ఎక్కడ నెగిటివిటీ రాదు. నెగిటివిటీ అంటే ఏంటి? దుఃఖం రాదు, బాధ రాదు, కోపం రాదు, ఈర్ష్య రాదు, అసూయ రాదు, చెడు అనేది రాదు. చెడు ఎప్పుడు వస్తుందంటే, సృష్టిలో మనం జీవించి, అంటే ఇలా జీవించాలని డిజైన్ చేయబడిన మనిషి సృష్టిలో ఇలా సాగాలి అనేటువంటి ఒక విధానం, పద్ధతి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు చెడు వస్తుంది. అంటే మీరు ఎక్కడైనా చూస్తే ట్రాఫిక్లో కొన్ని రోడ్లు 1 వేలో పెట్టుంటాయి. 1 వే అంటే ఏంటి? అటు నుంచి రావాలి, దానికి ఎదురు వెళ్ళకూడదు. చాలా సిటీస్లో ఉంటాయి ట్రాఫిక్లో 1 వే రోడ్లే. 1 వే అంటే ఏంటి? వెళ్ళటమే తప్ప ఎదురు రాకూడదు, అది 1 వేలు. అలా చాలా రోడ్లు ఉంటాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం అలా పెడతారు. యాక్సిడెంట్లు అవి అవుతాయి, ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందని ఒక రోడ్డు 1 వే పెట్టి, ఇంకొక రోడ్డు అంటే ఒక రోడ్డు వచ్చేది, ఒక రోడ్డు వెళ్ళేది, 2 రోడ్లు విడదీసి 2 1 వేలు అయ్యి ఆపోజిట్ రాకూడదు. అది అక్కడ అవసరం కోసం పెట్టబడింది. ఆ రోడ్లు అవసరం కోసం పెట్టబడింది. అవి ట్రాఫిక్ రూల్స్, అవి పాటించాలి. అవి నన్ను ఎవడేం చేస్తాడని చాలా మంది 1 వేలు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే షాప్ ఏదో పక్కనే ఉంటుంది, ఆ 1 వే చాలా దూరం ఉంటుంది. అలాగే హైవేల్లో, పెద్ద హైవేల్లో ఆ రోడ్లోంచి ఈ రోడ్లోకి మారాలంటే ఎక్కడో టర్నింగ్ ఇస్తారు. అంత దూరం టర్నింగ్ వెళ్ళి తీసుకొని రావడం ఎందుకని చాలామంది మధ్యలో హైవేల్లో అడ్డంగా కట్టినటువంటి వాళ్ళు రోడ్డును విభజిస్తూ అడ్డంగా మొక్కలు పెంచుతూ కడతారు. మధ్యలో వెళ్ళే రోడ్డు, వచ్చే రోడ్డు, అటు రోడ్డు, ఇటు రోడ్డు, ఇది పగల కొట్టుకొని ఇటు వచ్చేస్తూ ఉంటారు వాహనాలు వేసుకొని.
ఏమవుద్ది? ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్లే చచ్చిపోతూ ఉంటారు. యాక్సిడెంట్లకు అదే కారణం. అది ఎంత దూరమైనా రూల్ పాటించాలి. రూల్ అందుకే పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికక్కడ అందరూ కట్ చేసేసుకొని, వాళ్ళ రోడ్లు కట్ చేసేసుకొని, వేసినాటిని కట్ చేసేసుకొని, వాహనాలు అడ్డంగా వచ్చేసి, మనుషులు అడ్డంగా వచ్చేసి, గేదెలు ఆవులు తోలుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకో, హైవేలో వెళ్ళేవాడికి ఎలా తెలుస్తుంది పాపం? వాడు రోడ్డు ఏకంగా ఏర్పాటు చేసేసారు. ఎక్కడెక్కడ రోడ్డు టర్న్ కొట్టడానికి, అటు వెళ్ళి ఇటు రావడానికి ఉన్నాయి, అక్కడ సిగ్నల్ లైట్స్ ఉంటాయి, లేదా మనుషులు ఉంటారు, అక్కడ సూచించబడుతుంది. ట్రాఫిక్ వాళ్ళు అక్కడ సూచిస్తారు, అయ్యా ఇటు మనుషులు తిరుగుతారు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలని ముందు నుంచి సూచనలు వస్తాయి. బోర్డులు పెడతారు, అక్కడ లైట్లు వెలుగుతూ ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి, ఏదో ఒకటి సూచన ఉంటుంది. అక్కడ స్లో అవడానికి అవకాశం, ముందు నుంచి స్లో చేస్తారు, రోడ్డే స్లో చేసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. మధ్యలో మనం రోడ్లు పగలగొట్టుకొని అక్కడి నుంచి మధ్యలో దారులు చేసుకొని ఆ చుట్టూ మేము తిరిగి రాలేము, మేము ఇటు నుంచి షార్ట్ కట్లో వెళ్ళిపోతాము అన్నప్పుడు యాక్సిడెంట్లు తప్ప బోల్డ్ మంది యాక్సిడెంట్లే చనిపోవడానికి ఇవి చాలా కారణాలు. అసలు ఎవరు కొట్టేశారో కూడా తెలియదు. రాత్రిపూట హైవేల మీద అలా పడిపోయి ఉంటారు. బోల్డ్ కుక్కలు, పిల్లులు, గేదెలు, ఆవులు బోల్డ్ చచ్చిపోతుంటాయి. మనుషులు కూడా బోల్డ్ యాక్సిడెంట్లు, ఎవడు కొట్టాడో కూడా తెలియదు, కొట్టేసి వెళ్ళిపోతుంటారు. ఎందుకని? మధ్యలో నువ్వు లేదు, రూల్ లేదు, అసలు వెళ్ళాల్సిన రూల్ లేదు. రూల్స్ పెట్టింది ఎందుకు? మనం బతకడానికి, కన్వీనియంట్గా ఉంటానికి. అబ్బాయి నేను రూల్ని పాటించనండి, నేను రోడ్డు పగలగొట్టుకు వెళ్ళిపోయావు. అలాగే వన్ వేలో వెళ్ళిపోయావు. వన్ వేలో నేను కూడా చాలాసార్లు వెళ్తాను, వెళ్ళాను, బోల్డ్ సార్లు వెళ్ళాను. లేకపోతే నాకు వన్ వే గురించి ఎందుకు తెలుసు? అయితే ఈ హైవే మీద రోడ్లు పగలగొట్టి వచ్చింది నాకెందుకు తెలుసండి? నేను వెళ్ళలేదు, కానీ నేను వాహనాల మీద వెళ్ళినప్పుడు భయపడి చేస్తూ ఉంటాను. బోల్డ్ సార్లు భయపడ్డాను, బోల్డ్ సార్లు యాక్సిడెంట్లు అవ్వబోయినాయి. అడ్డదోవలోంచి ట్రాక్టర్లు వేసుకొచ్చి పొలాలు ఎక్కేస్తున్నారు, అక్కడ పగలగొట్టేసుకున్నారు. ట్రాక్టర్ వెళ్ళిపోవడానికి, మోటార్ సైకిళ్ళు వెళ్ళిపోవడానికి, అన్నీ ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళే పగలగొట్టేసుకున్నారు. హైవే మీద వెళ్తే ఇప్పుడు కూడా భయం వేస్తుంటుంది. ఎందుకంటే మనం హైవే మీద ఎవరో ఉండరు, చక్కగా మనకు ఫ్రెష్ రోడ్డు ఇచ్చేశారు. ఇప్పుడు 6 లైన్స్ అని వేస్తున్నారు, ఇటు 3 రోడ్లు అటు 3 రోడ్లు. ఎవరికి కావాల్సిన స్పీడ్లో వాళ్ళు వెళ్ళిపోతుండొచ్చు. ఈ మధ్యలో ఒకడు పగలగొట్టుకొచ్చేస్తుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్పీడ్లో బ్రేక్ పడుతుంది అసలు. అలా జీవితం అది. కాబట్టి ఇలా మూర్ఖులు ఉంటారు, మూర్ఖత్వం ఉంటుంది, రూల్స్ పాటించరు, పద్ధతులు పాటించరు అన్న దాంట్లో నేను కూడా మూర్ఖుండే. బోల్డ్ సార్లు వన్ వేలోకి వెళ్ళానని చెబుతున్నాను నేను. వన్ వేలోకి ఎదురెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా పక్క నుంచి చూసుకుంటా, ఎదురొచ్చే వాళ్ళందరినీ కంగారు పెట్టడానికి. ఎందుకంటే ఇది వన్ వే, ఎవరు రారని పాపం వాళ్ళు రయ్యని వచ్చేస్తుంటారు. అలా వన్ వేలో వెళ్ళి ఘర్షణ పడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే నేను ఘర్షణలు పడలేదు. ఇబ్బంది పెట్టినప్పుడు సారీలు చెప్పాను కదా, వన్ వేలోకి వెళ్ళటం మానేశానంటే, లేదు వన్ వేలోకి వెళ్తున్నాను. ఎందుకనంటే ఎక్కడికో వెళ్ళి చుట్టూ తిరిగి రావాలి, పక్కనే ఉంది నా షాప్ అని, అంతే. ఎప్పటికప్పుడు ఆ చుట్టూ తిరిగి రావటం ఇష్టం ఉండదు. ఇవన్నీ నేను చేశాను. మా ఇంట్లోనే ఇలాగే ఉంటుంది జీవితం. మీకు ఉపన్యాసాలు చెప్పినంత మాత్రం నేను రోడ్డు మీద అన్ని పాటించేస్తున్న గొప్పవాడిని ఏం కాదు, నేను ధర్మపరుడిని ఏం కాదు. ఇంట్లో జీవితం ఇలాగే ఉంటుంది, బయట జీవితం ఇలాగే ఉంటుంది. శరీర నిర్మాణంలో నాకున్న బుద్ధులు, గుణాలు కొంచెం ఇక్కడే కదా, మన షాప్ ఇక్కడే కదా, ఈ కొంచెమే కదా, ఇదే కదా, ఇది పెద్ద నేరమే ఉంది, ఘోరమే ఉంది, జాగ్రత్తగా చూసుకొని వెళ్దాం అని వన్ వేలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మైండ్. ఇప్పుడు ధర్మరాజులాగా బతకటం కుదరకే కాదు, ఒక్క ధర్మరాజు పేరే వచ్చింది. అసలు అసత్యమే ఆడని వాడు ఒక్కడో ధర్మరాజు అని పేరు ఇప్పుడు వరకు ఎందుకు ఉందంటే, అప్పటి నుంచి ఇప్పటికి ఎవరు లేరు, అంతకు ముందు లేరు, ఆ తర్వాత లేరు. ఆఖరికి ధర్మరాజుతో పాటు చిత్రమైన విషయం ఏంటంటే, కృష్ణుడు కూడా అక్కడ ఉన్నాడు. భగవంతుడు ఆయన పూజింపబడుతున్నాడు, ఆయనకు కూడా పేరు రాలేదు. కృష్ణ భగవానుడు కూడా ఆ పేరు రాలేదు. ధర్మరాజుకు ఒక్కడికే పేరు వచ్చింది. అంటే ఇప్పుడు కృష్ణ భక్తులను తిట్టపాకండి. కృష్ణావతారంలో ఆయన లౌక్యాన్ని ఉపయోగిస్తారు, ధర్మరక్షణ కోసం ఇచ్చారు. ఆయన ధర్మాన్ని రక్షించటం వేరు, నేను అబద్ధం ఆడను అనేది వేరు. ఆయన ఒక వ్రతంగా పెట్టుకున్నాడు అబద్ధం ఆడను అని ధర్మరాజు. సత్యహరిశ్చంద్రుడు ఒక వ్రతంగా పెట్టుకున్నాడు, నేను అబద్ధం ఆడను అని. అదే వాళ్ళ పర్సనల్. దానికి ధర్మరక్షణకి అసలు సంబంధం ఉండదు. అంటే ధర్మరక్షణ ప్రకృతి తీరు. శ్రీకృష్ణుడు యావత్ సృష్టి, శ్రీకృష్ణుడు మనిషి కాదు, దైవత్వం, దైవశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి. అది ధర్మసరితో కానీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అధర్మపరుడు ఉన్నాడు, అధర్మపరుణ్ణి శిక్షించటమే ధర్మము, ధర్మపరుణ్ణి రక్షించటం ధర్మము. మరి శిక్షించేటప్పుడు శిక్షించే శక్తి ఏం చేస్తుంది? అధర్మం చేస్తుందిగా.
ఇప్పుడు దొంగలు పోలీసులు దొంగలను పట్టుకొని కొడుతున్నారు. మరి పోలీసులు యూనిఫామ్లో లేరు, దొంగలను పట్టుకోవడానికి వాళ్ళు కూడా మామూలు డ్రెస్సుల్లో వచ్చారు. మామూలు డ్రెస్సుల్లో వచ్చి జాగ్రత్తగా కాపు కాశారు, దొంగలు దొరికేశారు. ఆ దొంగలను పట్టుకున్నారు, పట్టుకొని చితక్కొట్టేస్తున్నారు. కొట్టపోతే దొంగలు ఎదురు తిరిగి వాళ్ళని కొడతారు, కొట్టబోయారు కూడా. అందుకని పోలీసులు వాళ్ళని కొట్టి కట్టేసి తీసుకెళ్తున్నారు. కానీ మనకు అది ఎలా కనపడుతుంది? రోడ్డు మీద ఒక రౌడీల ఫైటింగ్ లా కనపడుతుంది, పోలీసులు రౌడీల్లో కనపడుతున్నారు. ఎందుకని పోలీసు డ్రెస్ లేదుగా. అప్పుడు మళ్ళీ మనం స్టేట్మెంట్లు ఇచ్చేస్తాం. చాలా మంది వాటిని వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేస్తారు, చూడండి అరాచకములు అని. మనకేం తెలియచ్చు? వాళ్ళు పోలీస్ డ్రెస్సులు వెళ్తే దొంగలు దొరకట్లేదని వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళ మామూలు సివిలియన్స్ లాగా వచ్చి ఆ సివిలియన్స్లో మామూలు ప్రజల్లో కలిసిపోయి వాళ్ళని జాగ్రత్తగా పట్టుకున్నారు. ఆ పట్టుకున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ఎదురు తిరిగి వీళ్ళని కొట్టబోయి వీళ్ళకి ప్రాణాపాయం వస్తుంది కనుక వాళ్ళు ఏం చేసైనా తప్పించుకుంటారు. దొంగలు, రౌడీలు, గోండాలు, కొనికోడ్లు వాళ్ళు ఏం చేస్తారు? అవసరమైతే వాళ్ళనైనా పొడిచేస్తారు. అందుకని వీళ్ళే జాగ్రత్తగా ముందు వాళ్ళు వీళ్ళకి హాని చేయకుండా ఎదురు తిరిగారు కనుక వీళ్ళే కొట్టేసి వాళ్ళని జాగ్రత్తగా కట్టేశారు. మరి అందుకే పోలీసులు పట్టుకోగానే ముందు బేడీలు వేస్తారు చేతులకు. ఎందుకని ఆ చేతులతో ఏం చేయకుండా గొలుసులతో కట్టేసి తీసుకెళ్తుంటారు. చాలా మందిని చూడండి. మామూలు వాళ్ళు అందరినీ అలా చేయరు, క్రూరమైన వాళ్ళని అలా చేస్తారు. ఇది జీవితం, దీన్ని అర్థం చేసుకోండి. సృష్టికో పద్ధతి ఉంది. అన్నీ మనం ఆశించటం అనేది ఉండకూడదు, అసలు ప్రాబ్లం అది. అందుకని సత్యము తెలియాలి. సత్యము తెలియటం ఏంటంటే నేను నాలా ఉన్నాను అంటే నాకు ఎలా అర్థమైంది? ఇప్పుడు నేను సృష్టించుకున్నది నా మనసు, అందులో మంచి, అందులో చెడు, అందులో తప్పు, అందులో రైటు, ఇవన్నీ నా సృష్టి. దాన్ని లోకంతో పోల్చుకొని లోకంలో ఎక్కువ ధర్మాలు ఇవే ఉన్నాయి కాబట్టి ఈ ధర్మాలు పాటించాలి అనేది నియమం కాదు. ఎవరి మనసు వాళ్ళ సృష్టి అండి. నాకు ఇష్టం వచ్చినవి తింటాను, నాకు ఇష్టం వచ్చినవి కట్టుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇప్పుడు నా గొంతు ఉంది, ఈ గొంతు మారుతుందా? నా స్వరము మారుతుందా? నేను ఇంకొక గొంతులా పలకగలనా? అసలు కుదురుతుందా? మీకు గమ్మత్తైన విషయం చెప్పనా? నేను నా గొంతు సహజ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, అంటే నాకు సహజంగా వచ్చే సౌండ్ అది. నాకు కోపం వస్తే సౌండ్ ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే తగ్గించడం నాకు రాదు. ఇది నా సహజత్వం, నా చిన్నప్పటి నుంచి. నేను మామూలుగా మాట్లాడుతుంటే మా ఇంట్లో అందరూ కూడా ఎందుకు అంత గట్టిగా అరుస్తూ ఉంటారు, ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? అసలు మా ఇంట్లో వాళ్ళు నీ మాట వింటే భయం వేస్తుంది అంటారు. అంటే లౌడ్ వాయిస్ వస్తుంది, బేస్ వాయిస్ వస్తుంది. మా అమ్మాయి 3 సార్లు చెప్పింది, మా మిసెస్ చెప్పింది, అదే నేను మామూలుగానే మాట్లాడుతున్నా, నాకేం కోపం లేదు, అసలు నేనేం అనలేదు కదా, మామూలు మాటలే కదా, నీకు ఎందుకు అలా అనిపిస్తుంది అని. లేదు నీ వాయిస్ బేస్ వస్తుంది, లౌడ్గా వస్తుంది, గంభీరంగా ఉంది, అది మాకు భయంగా ఉందన్నారు. ఇప్పుడు ఏం చేయను నేను? అందుకని మౌనంగా మాట్లాడకుండా ఉంటున్నా. అంటే వీళ్ళకి నాకేం ఇంటెన్షన్ లేదు, వాళ్ళని ఏం అనాలని లేదు. ఏదైనా అన్నప్పుడు నా సహజ వాయిస్ ఇంతే. అది కొంచెం కోపతాపాలు వచ్చినప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది కదా, అది సహజత్వం కదా. నేనేం చేయను, వాయిస్ నేను ఎక్కడి నుంచి మార్చేయను? నేను ఎలా మార్చగలను అసలు వాయిస్? నేను గొంతు యొక్క తీరుతెన్నులు, ఆ మాట్లాడేటువంటి తీరుతెన్నులు ఎలా మార్చగలను? అదే వాయిస్ ఇప్పుడు ఇలా చెప్పడానికి, చెబుతుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ లౌడ్నెస్, ఆ చెప్పగలిగిన తీరు ఏదో ఉంది కదా, ఆ సౌండ్ ఏదో ఉంది కదా, అది రికార్డింగ్కి బాగుంది, రికార్డింగ్ చేసి చెప్పడానికి బాగుంది. నాకు రికార్డింగ్ అని చెప్పాడు కూడాను, మీ వాయిస్ రికార్డింగ్ బాగా సూటబుల్గా ఉందండి, చక్కగా ఉంది, మీరు న్యాచురల్గా మాట్లాడేస్తే చాలు. అదే వాయిస్ ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అయింది. అసలు ఏం లేదు, ఇంతగా వాయిసే. ఏమో బాబు ఆయన కోపంగా ఉన్నారు అనుకుంటుంటారు ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు. అసలు కోపంగా నేను మామూలుగానే మాట్లాడుతున్నా. అలానే కోపం రాదని కాదు, కోపం వస్తే ఇంకా వాయిస్ పెరిగితే వాళ్ళకి ఇంకా సునామీ వచ్చినట్టు, పిడుగులు పడిపోయినట్టుంది. కానీ నేను వాయిస్ని ఎలా మార్చగలను అంటే, నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి చిన్న విషయం సమస్య పట్టుకుంటే
నువ్వు అర్థం చేసుకోవటంలో ఉంటుంది. నేను బోల్సార్లు చెప్పాను, నా వాయిస్ అంతేను, నా చిన్నప్పటి నుంచి నా గొంతు అంతేను, ఇంతకంటే సౌండ్ తక్కువ రాదు నాకు, నేను ఇలాగే మాట్లాడగలను, నాకు మీ మీద ఎటువంటి కోపము లేదు, విషయాన్ని అర్థం చేసుకోండి అని 1000 సార్లు 1,00,000 సార్లు చెప్పా. కానీ పాపం వాళ్ళకు వాళ్ళ తత్వంలోనే అర్థమవుతుందిగా. ఇప్పుడు ఆయన అలా చెబుతాడు కానీ ఆయనకేదో కోపం ఉంది, లోపలేదో బాధ ఉంది, లోపలేదో అనిపిస్తుంది, లేకపోతే అంత గట్టిగా గొంతు ఎందుకు వస్తుంది, అసలు ఆ వాయిస్ చూడు ఎప్పుడు గంభీరంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. నీ వాయిస్ తీరు నేనేం చేయను, ఎంత చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అర్థం కాదు అని. అప్పటి నుంచి మౌనంగా ఉండడం మొదలుపెట్టా. ఇక నేనేమీ చేయలేని చోట ఏం చేయాలి, మౌనంగా ఉండాలి. మాట్లాడిచ్చినప్పుడు మాట్లాడుతున్నా, చెబుతున్నా, నవ్వుకున్నప్పుడు నవ్వుకుంటున్నాం, కాదు అపార్థమైనప్పుడు మౌనంగా ఉంటున్నా అంతే. ఎప్పుడూ అపార్థం అవుద్దని కాదు, నవ్వుకున్నప్పుడు నవ్వుకుంటుంటాం. అపార్థం తొందరగా అవుతుంది నా వాయిస్ అంతే. బాబోయ్ గట్టిగా మాట్లాడేస్తున్నారు, నేను భయపడిపోతున్నాను అంటుంది మా మిస్సెస్. నాకు అసలు భయం మీరంటే అంటది. మరి నాకు అసలు నేను ఎవరిని భయపెట్టను, కానీ పాప ఆవిడకి నా గొంతు ఎలా ఉంది, ఎందుకంటే ఆవిడ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఆవిడది నాకు అర్థమవుతుంది, పాప ఆమె తప్పేం కాదు, ఆవిడ బాగా సాఫ్ట్గా ఉంటుంది, అంటే స్లోగా ఉంటుంది, నిదానంగా మాట్లాడుతుంది, నిదానంగా నడుస్తుంది. నేను 5 నిమిషాల్లో భోజనం చేసి వెళ్ళిపోతాను, ఆవిడ 1/2 అవర్ భోజనం చేస్తుంది. ఏ ప్రక్రియ అయినా మాకు ఇలాగే ఉంటుంది, ఏ ప్రక్రియ అయినా. నా సహజత్వం ఇది, ఆవిడ సహజత్వం ఇది. అంటే 1:10 వేసుకోవాలి. 1:10. నేను 10 అడుగులు వేసే లోపల ఆమె 1 అడుగు వేస్తుంది. ఆవిడ స్లోనా, నేను స్పీడా, ఈ రెండింటిని సమన్వయం ఎలాగూ. పోనీ ఒకసారి ట్రై చేస్తాం, పోనీ లేదా వాళ్ళ కోసం మామూలుగా నడుద్దామని మన 10ని 1 చేసుకుంటాం. మళ్ళీ మనం వెళ్ళినప్పుడు సహజ 10గా వచ్చేస్తుంది కదా. లేదు వాళ్ళు ఒకసారి 1ని కొంచెం పెంచుతారు, కానీ 10కి పెంచలేరుగా. 1 వాళ్ళు 2కో 3కో పెంచుతారు, కానీ ఎప్పుడు పెంచుతుంటే వాళ్ళకి బాధగా ఉంటుందిగా. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 1ని 10 చేయటం వీళ్ళకి ఎప్పుడు బాధగా ఉంటుంది, ఎందుకని వాళ్ళ సహజత్వం 1. 10ని 1 చేయటం వీళ్ళకి ఎప్పుడు బాధగా ఉంటుంది, ఎందుకని వీళ్ళ సహజత్వం 10. వీళ్ళిద్దరూ కలిసి బతకాలి. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళిద్దరూ కలిసి బతకాలి. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇది ఇలాగే ఉంటుందని ఇద్దరికీ అర్థమైతే అసలు గొడవ లేదు, జస్ట్ సింపుల్ అంతే. ఇదే ఆధ్యాత్మికత. దీన్ని మార్చడం కుదరదు. నా గొంతును మార్చలేను, నా నడకను మార్చలేను. అంటే ట్రై చేయొచ్చు, కొంతవరకు ఇతరుల కోసం సర్దుకొని ఆగటానికి ట్రై చేయొచ్చు, కానీ సర్దుకొని ఆగేది ఎప్పుడు కూడా నా సహజత్వం కాదు. సర్దుకుంటున్నాను, ఆగుతున్నాను తప్ప న్యాచురల్ సంతోషం నాకు ఉండదు. ఇలా సర్దుకొని బరస్ట్ అయిపోతుంటాం. నేను పూర్తి భౌతిక మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇది అర్థం చేసుకోండి అంతే అంటున్నా. సర్దుకొని బరస్ట్ అయిపోతారు, కాబట్టి బరస్ట్ అయ్యారు ఎదుటోళ్ళు, మీరు సైలెంట్గా ఉండండి అంతే. మీరు బరస్ట్ అయ్యారు, వాళ్ళు సైలెంట్గా ఉంటాం, ఇంకో దారి లేదు. లేదా కొట్టుకుంటారు, కొట్టుకొని మీరే అలసిపోతారు. ఏమవుద్ది అందులో? మీకే స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది, మీరే బాధలకు గురవుతారు, మీరే దుఃఖాలకు గురవుతారు, మీరే అనారోగ్యాలకు గురవుతారు. తెగ ఆలోచించేసి మీరే బుర్రబాటు చేసుకుంటారు. అలవి కాని చోట అధికులమనరాదు. అసలు సృష్టిలో నీకు నువ్వు, నిన్ను నువ్వు మార్చుకోవటం, నీకు నువ్వు తెలియటం, ఏదైనా నువ్వు నీకు చేసుకోగలవేమో తప్ప, అది కూడా పూర్తిగా నువ్వు నీకేం చేసుకోలేవు బయట విషయాలతో పోల్చుకుంటే. మేడం జస్ట్ నీ మనసు నీకు తెలుస్తుంది, నీ ఆలోచన నీకు తెలిస్తే, నీ బుద్ధులు నీకు తెలిస్తే, నీ గుణాలు నీకు తెలిస్తే, నీ ప్రయత్నంతో వచ్చిందంతా నువ్వు తృప్తిగా బతకాలి. ఉన్నంతలో బెటర్ థింగ్ ఏంటంటే నువ్వు నీకు బాగా తెలుస్తావు అంతే. కావాలంటే గుణమార్పు చేసుకోవచ్చు, అది కూడా కష్టం. ప్రయత్నించాలి, సాధన చేయాలి. అందుకే రోజు చెప్పుకుంటున్నాం. ఈ ఒక్క ఛాన్స్ తప్ప, అంటే నిన్ను నువ్వు మార్చుకోవడం అనే ఛాన్స్ తప్ప, అది కూడా చాలా కష్టం మీద మళ్ళీ, అంత ఈజీ కాదు. అసలు ఇంకొకళ్ళని మార్చటం కానీ, ఇంకొకళ్ళని నీకు అనుకూలంగా ఉంచుకోవటం కానీ, లేదా ఇంకొకళ్ళకి నువ్వు నిరంతరం అనుకూలంగా ఉండటం కానీ అసలు ఈ ప్రపంచంలో కుదరదనే విషయాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? అది చెప్పకుండా, అది మాట్లాడుకోకుండా రోజు అదే చెప్పేది. అనంత ఆత్మశక్తి అని, ప్రాణశక్తి అని, విశ్వశక్తి అని, సృష్టి శక్తి అని, నిన్ను నువ్వు తెలుసుకో అని. అందులో ప్రతి దాంట్లో చెబుతున్నా అసలు మీరు మంచిగా ఉండాల్సిందే, మంచిగా ఉండకపోతే అసలు ఆత్మజ్ఞానం అర్థం కూడా కాదని చెబుతున్నా. బేసిక్లో ఎప్పుడు శరీరం సత్యమే అని చెబుతున్నా.
ఎప్పుడూ శరీరం సత్యమే, జీవితం సత్యమే, కుటుంబ జీవితాలు పాడు చేసుకోకుండా, ఆర్థికత పాడు చేసుకోబాకండి, పిల్లల్ని పాడు చేసుకోబాకండి, మీ శారీరక మానసిక ఆరోగ్యాలు పాడు చేసుకోబాకండి, ఇవన్నీ చెబుతానే ఉన్నాయి. ఇవన్నీ ఎవడు చెబుతాడు? అవన్నీ పాడవుతున్నాయని తెలిసినవాడు. ఎవరినో చూసి పాడవుతున్నాయి కాదు, మాకు పాడవుతూ ఉంటాయి. మీరు ఎవరెవరో చెప్పే పెద్ద పెద్ద ఉపన్యాసాలు విని నమ్మకండి. మోటివేషనల్ స్పీకర్స్ చెప్పి అట్ట తెలుసు నీకు. అవన్నీ చదివితే తెలుస్తే కాదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మీరు చూడండి, డబ్బుని ఎలా సంపాదించాలో మీకు వేల రకాలుగా చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఏం డబ్బు సంపాదించడం అంత ఈజీ అయితే మనమే సంపాదించేసుకునే వాళ్ళంగా కాదు. మనకున్న ఒక బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బును సంపాదించడం ఎలాగో మీకు మేము క్లాసులు చెబుతాం, రండి చక్కగా నేర్చుకోండి, డబ్బులు సంపాదించేసుకోండి అని. ఇదిగో ఇంతమంది ఎలా సంపాదించారు, ఇంతమంది ఎలా సంపాదించారని కొంతమందితో చెప్పించి యాడ్లు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఫీజు పెడతారు. మనందరం ఫీజు కట్టి వెళ్తే డబ్బు ఎలా సంపాదించుకోవాలో ఆయనకి తెలిసింది బాగా. మనందరూ ఫీజులు కట్టడం వల్ల ఆయనకి డబ్బు వస్తుంది. మనకు డబ్బు బలహీనత కాబట్టి మనం ఫీజులు కట్టి వెళ్తామని కూడా ఆయనకి తెలిసింది. అలా అనేక మంది మన బలహీనతలని అనేక రకాలుగా వాడుకొని బతుకుతున్నారు అంతే. ఇక్కడ అది కాదు ఇక్కడ సత్యం. సృష్టికి ఒక సత్యం ఉంది. మళ్ళీ సృష్టి ధర్మాలేంటి ముందు తెలుసుకో. సృష్టి ధర్మం ఏంటంటే నిరంతర మార్పు. సృష్టికున్న ఇంకొక ధర్మం ఏంటంటే అసలు ఏ రెండు ఒకలా ఉండవు. ఏ రెండు ఒకలా ఉండవు. ఉన్నట్టు అనిపించవచ్చు నీకంతే. అనిపించటం అనేది నీ ప్రాబ్లం తప్ప సృష్టి ప్రాబ్లం కాదుగా. ఏ రెండు ఒకలా ఉండవు. ఒకలా ఉండవు అన్నప్పుడు వాళ్ళు నాలా ఉండాలి, నాలా ఆలోచించాలి, నాలా అనేదే తప్పు కదా. వాళ్ళు వాళ్ళనే ఉంటారు. ఈ సత్యాన్ని లోపల పెట్టుకొని జీవించటమే. ఏమంటే మీరు అప్పుడు జీవించటం ఎలా కుదురుతుందండి? అంతే, అలాగే జీవించాలి. ఇప్పుడు వేసవకాలం ఎండలు వచ్చినాయండి, విపరీతంగా ఉన్నాయి ఎండలు. కొంతమంది వడదెబ్బలకు చచ్చిపోతుంటారు. వడదెబ్బ తగిలి చనిపోయారని చాలామంది గురించి చెబుతూ ఉంటారు. గవర్నమెంట్ ముందు నుంచి బోల్డ్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి, ఇదిగో ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇలా ఉండండి, ఎండల్లో తిరగబాకండి, తలకేదైనా ఒకవేళ తప్పనిసరిగా పెట్టకెళ్లాల్సి వస్తే తలకేదైనా కవర్ చేసుకోండి, ఎండ తగలకుండా చూసుకోండి, ఇవన్నీ చెబుతారు. అయినా వేసవకాలం బోల్డ్ మంది చచ్చిపోతుంటారు వడదెబ్బలు తగిలి. వేసవికాలం బోల్డ్ మంది కంటే బోల్డ్ మంది కాదు, మొత్తం మనుషులందరికీ వేసవికాలం మొత్తం గడిచే లోపల ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. అంటే వేడికి, తాపానికి. ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తూ, అది సృష్టిలో జరుగుతున్నది కదా, ఎలా మారుస్తూ దాన్ని? ఏం చేయగలవు? నువ్వేం చేయగలవో చేసుకుంటూ ఉంటావు, చేస్తున్నావు. అది కానీ నువ్వెన్ని చేసినా, నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మొత్తం వేసవి కాలం వెళ్ళిపోయే లోపల నువ్వు ఆ వేడిని భరిస్తావు. భరించక తప్పదు, దానికి ఆల్టర్నేటివ్స్ చేసుకుంటావు. సీజన్ గడిచి వెళ్ళే లోపల ఏదో ఒక అనారోగ్యానికి నువ్వు గురవుతావు. ఇందులో జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు తక్కువ అనారోగ్యాలకు గురవుతారు, అజాగ్రత్తగా ఉన్నోళ్ళు ఎక్కువ అనారోగ్యాలకు గురవుతారు తప్ప వేడిని మార్చటం కుదురుతుందా? లేదంటే మార్చేస్తాం కుదురుద్ది అన్నాను కాదు. అది ఒక చర్య, అది ఒక సృష్టిలో అవసరమైన చర్య. నీ గురించి, నా గురించి, మన గురించి మాత్రమే సృష్టి ఆలోచించలా. మళ్ళీ ఇప్పుడు మన గురించి మాత్రమే కాదు, మన మొత్తం జీవితం గురించి సృష్టి ఆలోచించింది. ఇప్పుడు ఈ వేడిని భరించడం వలన తర్వాత మనకు మంచినీళ్ళు దొరుకుతాయి. ఎంత వేడి ఎక్కువైతే తర్వాత వర్షాలు అంత బాగా కురుస్తాయి. ఎందుకనంటే ఈ వేడికి సముద్రంలో ఉన్న నీరంతా ఆవిరయ్యి ఉప్పు భాగం సముద్రంలో ఉండిపోయి మంచినీరుగా పైకి వెళ్ళిపోద్ది. అది ఆవిరై మేఘాలై మళ్ళీ ఆ మేఘాలు వర్షాకాలంలో వర్షిస్తాయి. మేఘాలు వర్షించబోతే, నీళ్లు లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు? అసలు మొక్కలు ఎక్కడ, ఆహార ధాన్యాలు ఎక్కడ, ప్రకృతి ఎక్కడ ఉంటుంది? సృష్టి మొత్తం సర్వనాశనం, ఎడారైపోద్ది. అసలు జీవరాశి ఉండడానికే పనికిరాదు. కాబట్టి నువ్వు ఇక్కడ బ్రతికి ఉండాలి అంటే నువ్వు ఈ వేడిని భరించాలి. దానికి ఏదో ఏర్పాట్లు చేసుకో. నువ్వు గొడుగేసుకున్నా ఏం చేసినా మొత్తం ప్రకృతే వేడెక్కిపోయినాక ఏం చేస్తావు? నువ్వు ఎన్నేం చేస్తావు? ప్రకృతిలోనే మార్పులు వచ్చేస్తాయి. ప్రకృతిలో పదార్థాలకే మార్పులు వచ్చేస్తాయి. నీకే కాదు, మొత్తం పదార్థాలకు, ఆహార పదార్థాల నుంచి అన్నిటికీ మార్పులు వచ్చేస్తాయి. అదంతే. దాన్ని భరిస్తేనే తర్వాత మంచినీళ్ళు దొరుకుతాయి.
ఇప్పుడు ఈ మంచినీళ్ళు వర్షాలు పడతాయి, వర్షాల్లో వరదలు వచ్చేస్తాయి, ఊళ్ళు కొట్టుకుపోతాయి, చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతా ఉంటాయి. ఏం చేస్తాం మరి? అలా నీరు కావాలిగా, నీరు కావాలిగా. సృష్టి ఉండాలి అంటే అందులో కొంత సృష్టి వినాశనం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎండలకు కొంత సృష్టి వినాశనం అవుతూ ఉంటుంది, కానీ ఎండ సృష్టిని బతికించడానికేగా. అదే లేదండి అది చల్లబడిపోవాలని ఒకవేళ మన మొరాలకించి ఏ దేవుడైనా ఉన్నాడు అనుకుందాము అని, పోలే ఎందుకు మనుషులు ఏడిచేస్తున్నారు అని చెప్పి ఎండను తగ్గించేసాడు. తీవ్రతరం కాకుండా మనుషులకు హాయిగా ఆనందంగా ఉండేంత ఎండను మాత్రమే పెట్టాడు. బాగానే ఉంది. ఇంక నీకు తర్వాత నీళ్లు ఉండవు. అప్పుడే దేవుడిని అడుగుతావు నీళ్ళు ఎట్ట వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ దేవుడిని అడుగుతావు దేవుడే నీళ్ళు వేయని. అదేంటారు నువ్వు ఎండొద్దన్నావుగా అన్నాడు. ఎండొద్దంటే నీళ్లు రావు, ఎండను భరిస్తే నీళ్లు ఉంటాయి. అలాగే పక్క మనిషిని భరిస్తే నీకు సుఖం ఉంటుంది. సుఖం కావాలంటే పక్క మనిషిని భరించు. సుఖం వద్దు అనుకుంటే అసలు మనిషిని వదిలే, లేదు సుఖపడుతూ విషయాన్ని వదిలే. సుఖపెట్టు, ఘర్షణ వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోయే విషయాలను వదిలే. ఏదేం జరగాలి అలా జరుగుద్ది. ఇప్పుడు సృష్టి అంతా అలాగే జరుగుతుందిగా. మనం ఎన్ననుకున్నా భౌగోళిక పరిస్థితులు ఎలా మార్చలేమో మనిషిని కూడా మార్చలేము. మనిషి కూడా భౌగోళికం లాంటిదే, కానీ అంటే స్త్రీలైనా పురుషులైనా భౌగోళిక పరిస్థితులు లాంటి స్థితే మనిషిది కూడా. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మనుషుల్ని మార్చొచ్చు, వీళ్ళు మారట్లేదు, వీళ్ళు దుర్మార్గులు అనుకుంటున్నాం. ఏమంటే నా చిన్న గొంతండి, చిన్న సమస్య, అసలు అక్కడ ఏం లేదు. నిజంగా నా గొంతు బయట వాళ్ళందరికీ నచ్చుతుంది, మా ఇంట్లో ఉన్న 2-3 తప్ప, నా సొంత కుటుంబ సభ్యులకు తప్ప. నచ్చకపోవటం కాదు, గొంతు బాగోదని కాదు, నా మాట వాళ్ళకి భయంగా ఉంది, లౌడ్లో వస్తుంది, భయంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. లేదు భయం కాకపోతే ఇబ్బందిగా ఉంది, చికాకుగా ఉంది, లౌడ్గా వస్తుంది, బేస్లో వస్తుంది, ప్రేమగా మృదువుగా అనిపించట్లా వాళ్ళకి, సునిశ్చితంగా అనిపించట్లా. మా అమ్మాయి కొన్ని వేల లక్షల సార్లు చెప్పింది నాకు, డాడీ స్లోగా ప్రేమగా మాట్లాడవచ్చు కానీ. అమ్మ నేను ప్రేమగానే మాట్లాడుతున్నాను కానీ నా గొంతింతే అని. మళ్ళీ ఇదే గొంతుతో నాకు కొన్ని 100,000 మంది స్నేహితులు ఉన్నారు బయట. ఇదే గొంతుని అభిమానించి నేను ప్రేమిస్తున్నాను, నేను మంచిగా ఉంటాను అని అనుకుంటున్న వాళ్ళు కొన్ని 100,000 మంది ఉన్నారండి ఇదే గొంతుకి. ఒక్క నా సొంత కుటుంబ సభ్యులు, అది కూడా నా భార్య పిల్లలు తప్ప. మెయిన్ నా భార్య, నా కుమార్తె. నా కొడుకు పెద్ద పట్టించుకోడు, వాడు అంటూ ఉంటాడు అప్పుడప్పుడు, డాడీ ఎందుకంత గట్టిగా మాట్లాడతాను, కానీ భయం అని పట్టించుకోడు, లేదా ఆదుర్దానో కంగారనో పట్టించుకోడు. మరి వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు తెలియదు. ఇదే గొంతుతో 100,000 మంది మా బంధువర్గంలో ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆయన చాలా మంచిగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు అని చెప్తున్నాడు, బోల్డ్ మంది ఉన్నారు. ఇదే గొంతుతో మీకు శీర్షికలు చెబుతుంటే మీరు అందరూ వింటున్నారు. కానీ మరి ఇదే గొంతుతో నా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు, నా క్లోజ్ రిలేషన్ వాళ్ళు అందరూ. ఏం చేయాలి? నాకు అసలు ఏం అవటంలో నాకు ఏ భావం లేదు. అయితే సహజత్వంగా వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఒక మాటను ప్రేమగా చెబుతాం, ఒక మాటని మృదువుగా చెబుతాం, ఒక మాటను కఠినంగా చెబుతాం. ఆ సన్నివేశాన్ని బట్టి ఉంటుంది కదా. ఎలా చెప్పినా అది లౌడ్గా ఉంది, బేస్లో ఉంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏమీ చేయలేను. ఎండనేం చేయలేను, వర్షాన్ని ఏం చేయలేను, చలినేం చేయలేను. ఎందుకని? అవన్నీ అవసరం సృష్టి మొత్తం బతకడానికి. అది ఆ విషయం సృష్టికి తెలుసు. అనవసరంగా నేను సృష్టి పెట్టలే అసలు. అలాగే ఇక్కడ కొన్ని అవసరం, ఆ మనుషుల్లో ఆ గుణాలు అవసరం, ఆ మనుషుల్లో ఆ స్పందనలు అవసరం, ఆ మనుషుల్లో ఆ విధానం అవసరం. ఆ మనిషి నాలా ఉండాలి. ఇప్పుడు భర్త భార్య నాకు అనుకూలంగా ఉండాలి, నాలా ఆలోచించాలి, ఎందుకు ఆలోచించట్లేదు అనుకున్నాడు అనుకోండి, మామూలుగా ఊరికి ఆలోచిద్దాం అంటే అప్పుడు భార్య ఉండదు, ఇంకో భర్త ఉంటాడు అక్కడ. అంతే. నీలా ఆలోచించాలంటే నీలాంటి శరీరం ఉండాలి, నీతో ఏకీభవించాలంటే నీలాంటి పరిస్థితులే ఉండాలి, నీలాంటి శరీరమే ఉండాలి. అంటే నేను భర్తకైనా నేను నాకే చెబుతున్నా, మీకు కాదు, ఎవరికైనా ఇంతే. ఒక భార్య నా భర్త ఎందుకు నన్ను ఎంత బాధ పెడతాడు, ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు, నాతో ఎందుకు ఏకీభవించడో అంటే
నీతో నీ భర్త ఏకీభవించాలి, నీలాగా ఉండి నీతో ఏకీభవించాలంటే అక్కడ భర్త ఉండడు, ఇంకో భార్య ఉంటుంది. నీలాంటిదే ఇంకో భార్య ఉంటుంది. భార్యని ఏం చేసి చేస్తావు? కాపురం కుదరదుగా. ఆపోజిట్ అయితేనే కుదురుతుంది. ఇప్పుడు భార్యాభర్తలుగా మీ ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడు పూర్తి ఆపోజిట్. మీరు ఒక స్త్రీ, ఒక పురుషుడు, రెండు వేరువేరు శరీరాలు, రెండు వేరువేరు శరీర అవయవ నిర్మాణాలు, రెండు వేరువేరు భావాలు, పూర్తిగా విభిన్నత. అప్పుడే మీకు జీవితంలో శారీరక సంబంధంతో ఆనందించడం కుదిరింది. నాలా ఉండాలంటే అసలు కుదరదు, కుదరటమే లేదు అక్కడ. ఒక పక్క ఈ శారీరక సంబంధ సుఖానికేమో నాలా ఉండని ఒక పురుషుడు కావాలి, ఒక స్త్రీ కావాలి. కానీ మళ్ళీ బతికేటప్పుడేమో శారీరక సుఖానికి ఇలా కావాలి, బతికేటప్పుడేమో నాతో ఏకీభవించాలి, నా ఆలోచనలతో ఏకీభవించాలి, నా మనసుతో ఏకీభవించాలి, నా గుణాలతో ఏకీభవించాలి, నా స్వభావంతో ఏకీభవించాలి. కుదరదు. పూర్తి విరుద్ధంగా ఉంటారు. పురుషుడు పూర్తి విరుద్ధంగా ఉండబట్టి, స్త్రీ పూర్తి విరుద్ధంగా ఉండబట్టి వీళ్ళిద్దరూ కలిసి సంసార జీవితం చేసుకుంటూ శారీరక సుఖాన్ని స్వర్గపు అంచుల దాకా అనుభవిస్తున్నారు. ఎందుకని విరుద్ధతే అక్కడ సుఖాన్ని ఇచ్చింది. రెండు వేరువేరు శరీర అవయవాలు, రెండు వేరువేరు శరీర నిర్మాణాలు. అప్పుడు వేరువేరు ఆలోచనలు, వేరువేరు భావాలు అన్నీ వేరువేరుగానే ఉంటాయి కదండి బాబు. ఒకలా ఎందుకుంటే అంత చిన్న విషయం మనకు తెలియకపోతే అలా. కానీ తెలిసినా మనం దాన్ని స్వీకరించం. ఎందుకనంటే మనకు అలా ఇష్టం ఉండదు. ప్రాబ్లం అది. అసలు అలా మనకి ఇష్టం ఉండదు. ఆలోచనల్లో నాతో కలిసిపోవాలి, అభిప్రాయాల్లో నాతో కలిసిపోవాలి, భావాల్లో నాతో కలిసిపోవాలి. మొత్తంగా ఒక శారీరక కోరికలు తప్ప మిగిలిన అన్నింటిలో నాతో కలిసిపోయి నేను చెప్పినట్టుని నా అన్ని అంగీకరించి అవుననాలి, భార్యకైనా భర్తకైనా. అసలు ఛాన్స్ ఉందా ఆలోచించండి అంటున్నాను నేను అనేది. ఛాన్స్ ఉంటుందా? ప్రకృతి పరంగా ఆలోచించండి. పర్సనల్ మనసు తీసుకుని ఆ వ్యక్తిగతంలో ఇరుక్కుపోయి, శరీరం నేను, ఈ కుటుంబం నేను ఇరుక్కుపోయి నాకు తోచినట్టు నేను స్వతంత్రంగా నాకు స్వేచ్ఛ ఉంది కదా ఆలోచించుకుంటానంటే దుఃఖమే మిగులుద్ది. అక్కడ సత్యతతో ఆలోచించండి. నేను సత్యతతోనే ఆలోచించా. అలా నాకు దుఃఖం లేదా, బాధ రాదా అంటే ఏకీభవించినప్పుడు బాధ వస్తుంది, కానీ ఏకీభవించరని సత్యం తెలుసుగా. ఒక్కోసారి ఏకీభవించవచ్చు. ఇప్పుడు కుటుంబ పరంగా కలిసి జీవిస్తున్నప్పుడు శరీరాలు వేరు వేరైనా అందరం ఆహారమేగా తినాలి, అవే ఆహార పదార్థాలు తినాలి కదా. విషం తినం కదా, వేరే తినం కదా. మనుషులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పదార్థాలు ఒకటేగా తినేవి. తినే పదార్థాలు ఒకటే అయినప్పుడు వంకాయ తిందామా బెండకాయ తిందామా అంటే ఓ రోజు వంకాయకి ఏకీభవించవచ్చు, లేదా ఏకీభవించకపోవచ్చు. వంకాయ అంటే బెండకాయ అనొచ్చు. ఎందుకంటే రెండు నిజమే, రెండు నిజమే. అలా కట్టుకునేవి, తినేవి, ప్రపంచంలో అనుభవించేవి అనేక విషయాలు స్త్రీ పురుషులిద్దరికీ ఒకేలా ఉండొచ్చు కూడా. కానీ స్త్రీ పురుషులిద్దరూ ఒకటి మాత్రం కాదు. కాబట్టి పూర్తిగా నాతో ఎవరు ఏకీభవించడం ఎప్పటికీ కుదరదు. ఎండను భరించినట్టుగా భరించాల్సిందే. ఎండను భరిస్తేనే తర్వాత మంచినీళ్ళు ఉంటాయి, వర్షాల రూపంలో మంచినీళ్ళు వస్తాయి, నదుల రూపంలో ప్రవహించి ముంచేస్తాయి. కొన్ని మునిగిపోతాయి, కొంత బాగుంటుంది. మేజర్ బాగుంటుంది. మేజర్ బాగుండాలంటే చిన్న వినాశనంగా ఉంటుంది. ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి, కానీ మంచినీళ్ళు కావాలి అసలు. మరి లోతట్టు ప్రాంతాలు మునగకుండా చేయగలమంటే కుదరదు. మరి ప్రతి సంవత్సరం వరదలు వస్తామంటే ప్రతి సంవత్సరం లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటాయి. ప్రతి సంవత్సరం వడదెబ్బలకు ఎంతోమంది చచ్చిపోతుంటారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడినప్పుడు అనేక పూరుపాకలు, ఇళ్ళు, గోడలు కూలిపోయినాయి, ఇళ్ళు కూలిపోయినాయి, పాత ఇళ్ళు కూలిపోయినాయి, ఇళ్ళు కూలిపోయి బొళ్ళు మంది చచ్చిపోయారు, వరదలకు బొళ్ళు మంది చచ్చిపోయారని చెప్తానే ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం చలికి బొళ్ళు మంది చచ్చిపోతుంటారు. కానీ చచ్చిపోతున్న వాళ్ళు పర్సంటేజ్ కంటే బ్రతికే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సృష్టి అది చూసుకుంది, అధిక మేలు చూసుకుంటుంది. ఇందులో నశింపు ఎప్పుడూ ఉంటుంది. అసలు శాశ్వతంగా ఉండేవాడు ఎవడున్నాడు? అందరం మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ మన తర్వాత తరాలే. ఇక్కడ సృష్టిలో జరిగేదేంటి, విశ్వంలో అంటే అధిక మేలు ఏంటి అని. అలాగే మన జీవితంలో కూడా అధిక మేలు ఏంటో చూసుకో. అంతే చేయగలవు తప్ప నువ్వు అసలు నువ్వు ఇద్దరు
ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు ఒక ఇంట్లో కలిసి జీవించేటప్పుడు భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరొకళ్ళు పోనీ, అసలు ఇద్దరైనా పోనీ ఎవరులే, ఇద్దరు వేరు వేరు అని తెలుసుకో. రెండు వేరు వేరులు ఎలాంటివంటే రెండు వేరు వేరు రైలు పట్టాలు లాంటివి అంతే. పక్క పక్కనే ఉంటే సమానంగా ఉంటే ఆ దూరం ఎప్పటికీ కలవదు. రైలు పట్టాల దూరం కలుస్తుంది ఎప్పుడు కన్నా. రైలు పట్టాల దూరం ఒకవేళ దగ్గరికి వచ్చి కలిసింది అనుకో, రైలు పడిపోద్ది. రైలు పట్టాలు ఎన్ని వంకరలు తిరిగినా అదే సమానమైన డిస్టెన్స్లో అలాగే సాగుతూ ఉండాలి. అది రైలు విధానం. మన జీవిత రైలు కూడా అంతే. అదొక వేరే పట్ట, నేను ఒక వేరే పట్ట. పక్క పక్కనే ఉంటాం, కలిసే ఉంటాం. దూరం ఎప్పుడు ఉంటుంది. దూరం అంటే ఏంటి? నువ్వు స్త్రీవి, నేను పురుషుడిని, లేదా నేను పురుషుడిని, నువ్వు స్త్రీవి, ఎవరైతే అలా. మన ఇద్దరికి కలిసి జీవితం అనే రైలు, మన పిల్లలు, మన కుటుంబం. కానీ అప్పటికి నువ్వు వేరు, నేను వేరే. మళ్ళీ మన ఇద్దరం కలిసే ఉంటాం, అక్కడే ఉంటాం. కానీ అప్పటికి నువ్వు వేరు, నేను వేరు. దాన్ని మార్చడం కుదరదు. ఎప్పటికీ నువ్వు వేరు, నేను వేరే. దాన్ని మార్చడం ఎవరి వల్ల కుదరదు. కానీ ఇద్దరం ఎప్పుడు ఒకే దూరంలో ఒకే విధానంగా రైలు పట్టాల్లో కలిసే ఉంటాం. దాన్ని మార్చడం కుదరదు. అది అలా సాగుతూ ఉంటుంది జీవితపు రైలు బండి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవటం తప్ప ఏం చేయగలం అంటున్నా. ఇలాంటి నేను నా సమస్యలు ఎందుకు చెబుతున్నా, నేను గొప్ప ఉపన్యాసం చెప్పేసి ఇప్పుడు చాలామంది గురువులు, మహాత్ములు వీళ్ళందరూ మేకప్లు వేసుకొని స్టేజ్ మీద కూర్చొని వాళ్ళు ఏదో చెబుతుంటే మీరు వాళ్ళకి ఏం సమస్యలు లేవనుకుంటున్నారు. ప్రతి వ్యక్తికి సమస్య ఉంది. ప్రతి వ్యక్తికి, పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, సన్యాసులకి, అందరికీ సమస్యలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యాలు, మానసిక ఆరోగ్యాలు, శిష్యులతో బాధలు, భక్తులతో బాధలు, వాళ్ళ నడిపే సంస్థలతో బాధలు. అసలు మనిషితో ఇంకో మనిషి కలిసి ఉన్నాడంటే సమస్య ఉంటుందండి, గురువైనా శిష్యుడైనా. మనకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకని ఎక్కువ మందిని పోగేసుకున్నారు గురువుల పేరులతో, భక్తుల పేరులతో, మతాల పేరులతో, మత పెద్దల పేరులతో, ప్రార్థనాలయాల పేరులతో ఎక్కువ పనులు పెట్టుకున్నారు. ఎక్కువ మంది మనుషులతో సంబంధం పెట్టుకున్నారు. అందుకని వాళ్ళకి నిరంతరం ఎక్కువ డబ్బు కావాలి, ఎక్కువ మంది మనుషులు కావాలి, ఎక్కువ మంది సేవలు చేసేవాళ్ళు కావాలి. అందుకని వీళ్ళందరినీ ఆకర్షించుకోవడానికి, ఆ ఎక్కువని ఆకర్షించుకొని ఎక్కువని పొందటానికి మహిమలు, మాయలు, అద్భుతాలు అని లేనిపోని అన్నీ చెబుతూ ఉంటారు. ఇంకా అదొక గొడవ. అసలు ఎక్కడైనా ఇదే ఉంది నీకు. నీ కుటుంబ జీవితం కోసం అయితే నువ్వు రోడ్ల మీద పరుగులెట్టి సంపాదించుకోవాలి. వాళ్ళు మతాలు, మార్గాలు, దేవుళ్ళని వాళ్ళు పాపం రోడ్ల మీద పరుగులెట్టి సంపాదించుకుంటున్నారు. కాదు దాని పేరు దక్షిణలు, డొనేషన్లు. అవి ఆ దక్షిణలు, డొనేషన్లు ఎంత వస్తాయి, అలా ఎవరికి ఎక్కువ వస్తాయి, ఎంత బాగా వస్తాయి అంటే ఎక్కువ సమూహాన్ని ఆకర్షించాలి. ఎక్కువ సమూహాన్ని ఆకర్షించాలి అంటే ఆ ఎక్కువ సమూహం ఆకర్షించబడే విధంగా నీ గెటప్ ఉండాలి, నీ మాట తీరు ఉండాలి, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, నీ నడక, నీ నడత సమూహాన్ని ఆకర్షించేటట్టు ఉండాలి. మళ్ళీ నీ మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ ఎవరెంత బాగా చేయగలరో అంత బాగా ఆకర్షించి అంత బాగా పొందుతారు, అంత ఎక్కువ పొందుతారు. వీళ్ళు ఎంత ఎక్కువ పొందారో అంత ఎక్కువ దుఃఖం పక్కనే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కువ పొందినట్టు మనకు కనపడతారు చక్కగా గెటప్పుల్లో. కొంతమంది ఏమో సూట్లు, బూట్లు, కొంతమంది ఏమో మేకప్ల్లో, రకరకాల వస్త్రధారణలో. మేకప్ మ్యాన్లు కూడా ఉన్నారు వాళ్ళకి. ఏమి లేదు, వాళ్ళకి అంత దుఃఖం ఉంది. వాళ్ళ లోపలికి వెళ్ళి పరిశీలించి చూడండి, ఎన్నో కనపడతాయి. ఒక కుటుంబ జీవితం నడుపుకుంటున్న సాధారణ వ్యక్తి కంటే గురువులు, మహాత్ములు అని ప్రచార రంగంలో, అంటే స్థిరపడి ఒక చోట ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ప్రచార రంగంలో మనుషుల్ని పోగేసుకుంటూ నిరంతరం ధన సంబంధాలు పెట్టుకొని భౌతికమైనటువంటి నిర్మాణాలు, భౌతికమైన కార్యాలు, భౌతికమైనటువంటి క్రియలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక కుటుంబాన్ని నడుపుకునేటువంటి ఒక సామాన్య స్త్రీ పురుషుల కంటే వందల వేల రెట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పరో బయటికి. మీరు వెళ్ళి చూసుకోండి, వాళ్ళకి డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్లు చేసే డాక్టర్లు ఉంటారు. పాపం ఎన్ని జబ్బులో, ఎన్ని బాధలో, ఎన్ని రకాలు. ఈ శిష్యుడిని వదిలేసి ఇంకో శిష్యుడిని పట్టుకోవాలి. కొన్నాళ్ళు ఈడు, కొన్నాళ్ళు ఆడు, కొన్నాళ్ళు ఈమె, కొన్నాళ్ళు ఆమె మారిపోతుంటారు. చూడండి అక్కడ. ఎందుకని వాళ్ళ అవసరాలకు ఎవరు ఉపయోగపడుతుంటే వాళ్ళని ఉంచుకుంటారు, పక్క వాళ్ళు కొత్త వాళ్ళు లేపేస్తుంటారు. ఎంతకంటే డబ్బు ఉన్నోడు, ఎంతకంటే పవర్ ఉన్నోడు, ఎంతకంటే ఉపయోగపడేవాడు వచ్చాడు అనుకో, ఇప్పుడు ఉన్నోడిని పంపించేస్తారు, సెకండ్ ప్లేస్లోకి పడిపోతాడు వెళ్ళి. అలా ప్లేసులు మారిపోతుంటాయి. ఎందుకని నా అవసరత,
అక్కడ కూడా దేవుడి పేరు, మతం పేరు, మార్గం పేరు ఏదోడు పెట్టుకో. నా అవసరతకి నీ డబ్బు కావాలి, నీ హోదా కావాలి, నీ పవర్ కావాలి, నీ సేవ కావాలి. ఇదంతా అంతే. ఇంకా వాళ్ళకి బాధలు ఉంటాయి, మీకు చెప్పరు అంతే అంటున్నాను. నాకు తెలుసు, నేను బోల్డ్ మందిని పరిశీలించి వచ్చాను. శరీరం ఉన్న ప్రతి వాళ్ళకి బాధ ఉంటుందండి. అసలు శరీరానికి రోజు అన్నం పెట్టాలా, శరీరంతో రోజు కాలకృత్యాలు తెరుచుకోవాలా, తిన్నదల్లా సరిపోద్దా ఏంటి? ఎందుకు సరిపోద్ది? అనేక అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనేక జీర్ణ సమస్యలు వస్తాయి, లేదా శారీరక అనారోగ్యాలు వస్తాయి. మళ్ళీ మల విసర్జన కూడా పెద్ద సమస్య తెలుసండి మనుషులందరికీ. మన ఊరిని పైన ఏదో ఆధ్యాత్మిక మాట్లాడికి వెళ్ళిపోతున్నాం. అసలు చాలా మందికి మల విసర్జనే సమస్య, 99% మందికి. ఎందుకంటే సంపూర్ణ మల విసర్జన అవనప్పుడు లోపల అనేక అనారోగ్యాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇక మానసిక సమస్యలు అయితే అనంతం. ఇప్పుడు ఇన్ని నిర్మించుకొని వీళ్ళందరూ ఈ గురువులో, మహాత్ములో, మత పెద్దలో బోళ్ళు పనులు చేసేసి ప్రజల్ని మెప్పించేసి అవి చేసి ఈ చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేసేసి వందల వేలు లక్షల కోట్లు పోగేసేసి ధనాన్ని పోగేసి అనేక రకాల వేల ఎకరాలు వేల సంస్థలు ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్ ఆఫీసుల్లాగా పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళలేక చచ్చిపోతారు. రూల్స్ బుక్ తయారు చేస్తుంటారు వాళ్ళు. నా సంస్థలు ఇలాగే నడవాలి, విధానం ఇది, పద్ధతి ఇది, నా తదనంతరం కూడా ఎలా నడవాలని భారతదేశం రాజ్యాంగం చేసుకున్నట్టు ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది. అంటే రాజ్యం ఎలా నడవాలి అనేటువంటి నియమావళి. అలా వాళ్ళు పాపం వాళ్ళ సంస్థ ఎలా నడవాలో నియమావళులు తయారు చేస్తారు, అవి పెట్టుకెళ్తారు. ఎవరికి బాధలు లేవు అనుకుంటున్నారు ఇక్కడ. మళ్ళీ ఆ నియమావళిని తర్వాత వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఆ నియమావళులకు సంబంధించి చాలా ప్రముఖ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కోర్టుల్లో కొట్టుకు చేస్తుంది. మన ఈ మధ్య తీర్పు ఏదో వచ్చింది. ఇలా అనేక సంస్థలు కోర్టుల్లో ఉన్నాయి. ఆ మెయిన్ ఆయన చచ్చిపోయినాక ఆ గురువులు శిష్యులు మిగిలిన శిష్యులందరూ మేమే గురువులు అని ఎవరికాళ్ళు మళ్ళీ ప్రకటించుకొని గొడవలు పడి గోళ్ళ పడి మా రూల్స్ అని కోర్టులకు ఎక్కుతున్నారు. ఇవన్నీ సమస్యలు కాదా? సమస్య కాదా అంటే పట్టించుకున్నోడికి సమస్య ఉంది. అసలు ఇది ఇలాగే ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు అది సత్యము. సత్యాన్ని ఎలా మారుస్తాం? ఒక స్త్రీ శరీరం వేరు, ఒక పురుషుడి శరీరం వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ గుణాలు వేరు, వాళ్ళ బుద్ధులు వేరు, అన్నీ సంపూర్ణంగా వేరుగా ఉంటాయండి. అప్పుడు ఇలా ఎందుకున్నావని ఎవరిని అడుగుతాం? ఇలా ఎందుకున్నావు ఎండ అంటే నీకు రేపు మంచినీళ్ళు అవ్వడం కోసం ఇలా ఉన్నాను అంటది. లేదు ఎండ తగ్గించుకో కానీ మంచినీళ్ళు కూడా కావాలి అన్నాం అనుకో, పాసిబిలిటీ లేదు అక్కడ. ఏదో ఒకటే కోరుకోమని చెప్పుద్ది. ఎండ తగ్గించుకోమంటే తగ్గించుకుంటా, మంచినీళ్ళు కూడా తగ్గిపోతాయి, ఉండవు, మరి ఇబ్బంది పడతారు. కాదు మంచినీళ్ళు బాబాయ్ లేకపోతే అలా చచ్చిపోతా ఉన్నావా, అయితే ఎండ పెరగాల్సింది. ఎందుకంటే ఎండ వలనే నీరు ఆవిరయ్యి నీకు మేఘాలు అయ్యి మళ్ళీ మంచినీరుగా వర్షిస్తుంది. ప్రాసెస్ అది. నువ్వు ప్రాసెస్ని మార్చేయమన్న వాళ్ళే ఇక్కడ మహిమలో అద్భుతాలు కోరుకుంటున్నారు. ఇక్కడ మహిమలో అద్భుతాలు బ్యాచ్లు ఎవరో తెలుసా? ఈ ప్రాసెస్సే. ఎండను తగ్గించు కానీ నీ మహిమ చేత మంచినీరు దేవా అంటాడు అక్కడ కూర్చొని. ఒరే నాయన జరగదురా బాబు, సృష్టి అంతా ఒక పద్ధతిలో, ప్రణాళికలో, నియమావళిలో స్పష్టంగా వాస్తవంగా అంత సహజ సిద్ధంగా ఉంది. ఎక్కడ మహిమలో మాయలో అద్భుతాలు లేవు. కాబట్టి నువ్వు ఎండను భరించు అంతే, అప్పుడు మంచినీరు ఉంటుంది. ఇంకో దారి లేదు. ఇక అసలు ఎందుకు ఎండను భరిస్తే మంచినీరు అనేది భౌగోళిక పరిస్థితులు చెప్పా. ఎండలో తిరగకపోతే డి విటమిన్ ఉండి చావదు, రకరకాల జబ్బులు వస్తాయి. ఎండలో తిరగండి అని చెబుతున్నారు మీరు ఏసీలు పెట్టుకొని ఇళ్లలో కూర్చొని. అలానే ఎండలో తిరగండి అంటే తిరిగేమని కాదు, పొద్దున పూట ఉదయపు ఎండ కొంత మంచిది, తీవ్రమైన ఎండ రాకముందు కొంచెం ఎండలో తిరగండి, ఎండలో పనులు చేయండి. మళ్ళీ సాయంత్రపు ఎండలో కొంచెం తిరగండి, ఎండకు ఫోకస్ అవ్వండి. అవపోతే మీరు జబ్బులతో చచ్చిపోతారని చెబుతున్నారు. అసలు మీరు మంచినీళ్ళ మాట దేవుడు ఎరుగు. ఇంత వెలుగు ఎందుకు వచ్చింది? ఇది అవసరమైన భూమి మీద. మరి వెలుగు నీ మీద పండవేండి నువ్వు? అసలు వెలుగుని చూడవేండి నువ్వు? ఇలా చాలామంది నాకు తెలుసు. అలాగే ఒంటి నిండా అనారోగ్యాలే, మానసిక అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు. ఎండ కూడా పడతలే అసలు. బోల్డ్ మంది తెలుసు నాకు ఎండలోకి వెళ్ళరు అసలు. ఎండ పడదు, ఎండ పడదు మాకు, అసలు వెలుగు పడదు మాకని చీకట్లో తెరలేసేసుకొని కిటికీల వెలుగు కూడా పగలపూట తెరలేసేసుకుంటారు. ఏంటి కిటికీ వెలుగు కూడా పడదు మాకని. ఏంటంటే మైగ్రేన్ హెడేక్ వస్తుందంట వాళ్ళకి. మళ్ళీ అదొక దురదృష్టం. అది ఎక్కడ మొదలైందో, అది ఎందుకు మొదలైందో, ఎందుకు మనం ఏం చేయాలో చెప్పగలం?
ఇప్పుడు మాత్రం ఆ మొగుడో పెళ్ళామో అయితే నువ్వే కారణం అని చెబుతారు. నా మైగ్రేన్కి నువ్వే కారణం. నీకు ఎండకు పడకపోవటం ఏంటి, నీకు వెలుగు పడకపోవటం ఏంటి, నీ మైగ్రేన్కి నేను కారణమేనా దానికి అర్థమే ఉండదు. ఎందుకని ఎప్పుడు నా దుఃఖానికి ఎవడో ఎదుటోడు కారణం కాదు. దుఃఖపడుతున్న ప్రతివాడి దుఃఖమునకు వాడే కారణము అని ఆధ్యాత్మికత చెబుతుంది. అందుకని ఆధ్యాత్మికత తెలుసుకోవాలి. దుఃఖభావం నీలో ఉంది, సుఖభావం నీలో ఉంది. సుఖపడుతున్న ప్రతివాడికి వారే కారణం, ఎందుకని సుఖభావన నీలో ఉంది. అలాగే దుఃఖభావనకి నువ్వే కారణం, నీకు నువ్వే కారణం. దుఃఖభావన నీలో ఉంది. దుఃఖం ఎందుకు వచ్చింది? నువ్వు అనుకున్నది జరగకపోతే, నువ్వు అనుకున్నది దొరకకపోతే, నువ్వు అనుకున్నట్టు లేకపోతే, నువ్వు అనుకున్నట్టు అన్నీ ఎందుకు ఉంటాయి? అసలు ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎవరైనా చెప్పండి, ఎందుకు ఉంటాయి? అలాగే ఉంటారు. ఏమన్నా నా భార్య కదండి, ఏం చేస్తాం? ఆ వస్తువు అంతే, ఆ జీవి అలా తయారైంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలో కారం తీసేయమంటే కుదురుతుందా? పచ్చిమిర్చి అంటేనే కారం కోసం, ఎండుమిర్చి అంటేనే కారం కోసం. నువ్వు కారం కావాలా వద్దనే పాయింట్ తప్ప పచ్చిమిర్చిలో కారం తీసే, ఎండుమిర్చిలో కారం తీసే అని అడగబాక. అల్లం అల్లంగానే ఉపయోగించుకో, వెల్లుల్లి వెల్లుల్లిగానే ఉపయోగించుకో. నీకు వద్దపోతే వదిలే. ఇక్కడ ఏ వస్తువు యొక్క గుణమును నువ్వు ఎలా మార్చలేవో, మనిషి యొక్క స్వభావమును కూడా నువ్వు అలాగే మార్చలేవని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అది పాయింట్ ఇక్కడ. మనిషి స్వభావం కూడా అంతే. కొంతమంది స్వభావంతోనే దుఃఖితులుగా ఉంటారు ఎప్పటికీ. నువ్వెంత చెప్పు, ఎప్పుడూ దుఃఖితులుగానే ఉంటారు. కొంతమంది స్వభావరీత్యా ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉంటారు, దుఃఖాలను కూడా ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంటారు, పెద్ద దుఃఖాలను తీసుకోరు. ఇది స్వభావములు. అలా నీవు నీ స్వీయ స్వభావమును తయారు చేసుకోవచ్చు. అంతే తప్ప నా భార్య, నా భర్త, నా పిల్లలని అడగబాక. ఆ ఫెసిలిటీ లేదు ఇక్కడ. అన్నీ వేరు వేరు. ఇది ఎలాగే ఉంటుంది, ఇది ఎలాగే ఉంటుంది. అంటే దీనికి చాలాసార్లు చెప్తున్నా నేను, చాలా ఉదాహరణలు కథలు చెబుతూ ఉంటా. ఇది ఎలాగే ఉంటుందని అంగీకరించకపోవటమే దుఃఖం. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఇది ఎలాగే ఉంటుందని అంగీకరించకపోవడమే దుఃఖం. అది మారాలని కోరుకుంటున్నాం మనం. అది మన మనిషో మనకు సంబంధించిన విషయాలు ఏదైనా కానీ కాదు, అది అలాగే ఉంటుంది అంతే. ఇంకా లేదండి ఒకప్పుడు బాగానే ఉంటుందండి అంటే, అప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మారిపోయారండి, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారండి అంటే, అవును, మార్పు అనేది సృష్టి ధర్మం. మనుషులందరూ మారుతూనే ఉంటారు. కాసేపు మంచుకుంటారు, కాసేపు ఇంకో, అంటే మంచి మన ఉద్దేశం. కాసేపు మంచుకుంటారు, కాసేపు చెడుగా ఉంటారు అనేది ఎవరు? మనం. వాళ్ళేమనుకుంటున్నారు? మన అలాగే అనుకుంటున్నారు. కాసేపు మంచుకుంటారు, కాసేపు చెడుకుంటారు, పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా ప్రవర్తిస్తుంటారు. మన కూడా వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. అది గుర్తించండి. అక్కడ విషయాలను గుర్తించండి. ముందు విషయాలను గుర్తిస్తే అన్నీ అర్థమైపోతాయి అని నేను అందుకనేది. విషయాలంటే సృష్టి తత్వము, నీ పర్సనల్ కాదు. నీ పర్సనల్లో నీ కుటుంబం, నీ గొడవ, నీ లోపల దూరుంటే నీకు ఎప్పటికీ ఇది అర్థం కాదు. ఎప్పటికీ అందులో దుఃఖంలోనే ఉంటావు, అసలు బయటకు కూడా రావు. అందులోంచి బయటకు వచ్చే ఏకైక మార్గం ఏంటంటే ఇది ఇలాగే ఉంటుందని వదిలేయటమే. ఎండని ఏం చేస్తావు చెప్పు? ఎన్ని చెప్పినా నేను వదలలేనండి అంటే, వదలలేకపోతే దుఃఖపడు అంతే. ఇంకా దానికి మార్గం లేదు. నేను పడుతున్నా, నేను మీకు ఎవరికన్నా దుఃఖం చెప్పానా? నాకు దుఃఖం లేదా? నేను ప్రతి శీర్షికలో ఇంచుమించు నా టాపిక్ వచ్చినప్పుడు చెబుతా, అయ్యా నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు కుటుంబిక సమస్యలు ఉన్నాయి, నాకు సామాజిక సమస్యలు ఉన్నాయి, నాకు మానసిక సమస్యలు ఉన్నాయి, నాకు శారీరక సమస్యలు ఉన్నాయి, మనిషికి ఉండే అన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకోటి, అసలు నేను జీవితకాలం మౌనం అని పెట్టుకోవడానికి కారణమే నాకున్న సమస్యలు. నా చుట్టూ ఉన్న నా మనుషుల్ని, నా సొంత మనుషుల్ని నేను భరించలేక, ఎదిరించలేక, వాళ్ళతో పోరాడలేక, తట్టుకోలేక, నా వల్ల కాక అన్నీ వదిలేశాను. డబ్బు వదిలేశాను, విషయాలు వదిలేశాను, అన్నీ వదిలేసి జీవితకాల మౌనం అని కూర్చున్నా. ఇంకేం చెప్పను నేను. ఎందుకంటే మీకు అసలు పెద్ద ఉదాహరణ నేనే. నేను మనుషుల్ని, నా సొంత వాళ్ళని తట్టుకోలేక 55 ఏళ్ల వయసులో ఆదాయ వనరుల మార్గాలు కూడా వదిలేసుకొని, ఇప్పుడు నాకు డబ్బు లేదు, వదిలేసుకొని కూర్చున్నా. నేను చాలా ఇబ్బంది పడుతున్నా ఆర్థికంగా. నేను అది ఇబ్బంది పడుతున్నాను మీకెందుకు చెప్పాలి? నేను సమస్యకి విషయానికి చెబుతున్నా. మీకే సమస్య ఉందనుకోబాకుండా అసలు నేను మొత్తం మనుషుల్ని వదిలేసా, ఆదాయ వనరులు వదిలేసా, జీవితకాలం మౌనం అని పెట్టుకున్నా.
ఒకప్పుడు ఒక చిన్న సైజు రాజులాగా బతికా. మీకు పోలికి చెప్పాలంటే మరి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పారు. రాజులాగా బతికా. మంచినీళ్ళ గ్లాసు నేను మంచినీళ్ళ తాగాలి అని అనుకుంటే గ్లాసే నాకు ఎదురు నడిచి వచ్చేసేది అంటే మహిమలు కాదు, పట్టుకొచ్చేవాళ్ళు. నేను లేవక్కర్లా, నేను కూర్చున్న ప్రదేశం నుంచి. అన్నీ అంతటి మనుషులు ఉన్నారు, అంగబలం ఉంది, వేల మంది పరిచయాలు ఉన్నాయి. అంటే మేము చేసేటటువంటి మనం జీవించే జీవితంలో మా వృత్తి వ్యాపార ఉద్యోగాలు అలా ఉన్నాయి. నా దగ్గరే 50-60 మంది పనిచేసేవాళ్ళు, వేల మందితో సంబంధం ఉండేది, కోట్ల టర్న్ ఓవర్, అసలు డబ్బుకు లోటే లేదు. నా మీద 100 కుటుంబాలు హాయిగా బతికేవాళ్ళు. నా ఆధారంగా కనీసం 100 కుటుంబాలు సుఖంగా హాయిగా బతికారు, సంతోషంగా. అన్ని మరి వదిలేశాను నేను. ఇప్పుడు నా కూరగాయలు నేను తెచ్చుకోవాలి, బోల్సార్లు చెప్పా. ఇప్పుడు నా పనులన్నీ నేనే చేసుకోవాలి, ఎవరు లేరు, నేను ఒక్కడనే, నేను నా భార్య నా పిల్లలు. మరి ఎందుకయ్యా ఇలా చేసావు అంటే ఏం చేయను, ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేక, నా వల్ల కాక ఏం చేయను. అలా నేను వదిలేసి ఎవరిని నష్టపరచలా. ఉన్నంతలో ఇప్పుడు మీతో ఈ జ్ఞానం మాటలు మాట్లాడుతున్నాను కదా, ఆధ్యాత్మికత మాట్లాడుతున్నాను కదా, మరి నేను ఎదుటోళ్ళని ఎలా నష్టపరిచి ఎదుటోళ్ళని మోసం చేసి అవి చేసి ఇది చేసి చేయలేను కదా. అందుకని నాదే వదిలేసుకున్నా. ఇందులో సద్బుద్ధి ఏంటి, ఎలా ఉపయోగించాలి సద్బుద్ధిని అంటే అసలు ఎవరి గురించి ఏ తప్పు చెప్పొద్దు ముందు. అందుకని జీవితకాలం మౌనం అని చెప్పి. ఎందుకని మాకు వేల మందితో సంబంధాలు ఉన్నటువంటి ప్రవృత్తులమై. కాబట్టి ఇప్పుడు ఇదంతా మాట్లాడితే మళ్ళీ నా సొంత వాళ్ళని రోడ్డు మీద పడేయాల్సి వస్తుంది, లేదా నేను రోడ్డు ఎక్కుతానో వాళ్ళు రోడ్డు ఎక్కుతారు, ఏదో ఒకటి. ఇప్పుడు ఎవడైనా ఎదుటోడితే తప్పని చెబుతాడు, కానీ నా తప్పని ఎవడు చెబుతాడు. కాబట్టి ఎందుకు అసలు మౌనంగా ఉంటే అయిపోయిందిగా జీవితకాలం మౌనము. ఇప్పుడు కూడా మీకు చెబుతున్నాను, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టాలని నాదే తప్పు, నేనే వదిలేశా. కానీ నేను వదిలేసింది నా మనసుది. నేను ఆ పరిస్థితుల్ని భరించలేకపోతున్నా, ఆ మనుషుల్ని భరించలేకపోతున్నా. చిన్ననాటి నుంచి వాళ్ళని భరించడం నాకు ఇబ్బందిగా ఉంది. ఇంకా వదిలేకపోతే ఇప్పుడు నేను పోయేట్టున్నా, ఏదో రోజు నేను సూసైడ్ చేసుకుంటాను వదిలేకపోతే. అంటే అది మీకు అర్థం అవ్వదు కదా. లేకపోతే అంత పరిస్థితి రాకపోతే ఎవడైనా డబ్బు వదిలేసి వెళ్ళిపోతాడు పిచ్చోడు. కోట్ల డబ్బు, మామూలు కాదు, కోట్లు టర్న్ ఓవర్, వేల మందితో సంబంధాలు. నా ఇంట్లో నేను కూర్చుంటే ప్రపంచంలో ఏ వస్తువైనా నా ఇంటికి వచ్చేస్తుంది, మామూలు కాదు. చెప్పాక చిన్న సైజు రాజు ఏంటని అడగబాకండి, వదిలేయండి. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఒక బికారిలో బతుకుతున్నా నేను. నాకు ఏదైనా మా ఇంట్లోకి తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను వెళ్ళాల్సిందే, నేను వెళ్ళబోతే ఒకటి కూడా రాదు. ఇప్పుడు దీనివల్ల నా కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా ఇన్ని వదిలేసాడు సన్నాసని నా మీద ఉండొచ్చు లోపల, కానీ వదలబోతే మొత్తం నేను పోతాను కదా. ఇప్పుడు డబ్బు వదిలేశాడు, మా కుటుంబ సభ్యులకు డబ్బు తగ్గిపోయింది, మనుషులు తగ్గిపోయారు, చేసేవాళ్ళు లేరు, నేనే చేయాలి అన్నీ. వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం, ఇంట్లో ఉంటారు. ఇంతమంది మనుషులు, ఇంత సామ్రాజ్యంతో బతుకుతూ వచ్చినాక ఏమైంది, ఇంట్లో వాళ్ళందరికీ అసలు ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా గడిచిపోయింది. ఇప్పుడు వరకు బ్రహ్మాండంగా గడిచిపోయింది ఇంట్లో వాళ్ళకి, నా భార్య పిల్లలకి. ఇప్పుడు ఏమైంది, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సి వచ్చింది, డబ్బు లేదు. అది వరకు అద్భుతంగా వాళ్ళే 10 మందికి పెట్టేవాళ్ళు తీసుకెళ్ళి, వాళ్ళ చుట్టూ స్నేహితులు మంది మార్బలం అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి ఎవరు లేరు, కాబట్టి వాళ్ళకి ఆ బాధ కూడా ఉంటుంది నా మీద. అయినా నేనేం చేయను, నేను బతకాలి కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను బతకాలంటే నాకు ఎంతకంటే దారి లేదు. అలానే నా కుటుంబ సభ్యులను వదలలేదు. ఆయన చూస్తున్నాను, మీకేం కావాలో చెప్పండి, నేను చేయగలిగింది చేసి పెడతానంటున్నాను. కానీ ఇంతకు ముందు ఉన్నంత సుఖం ఉండదుగా. కోటాను కోట్లు డబ్బులు తిరుగుతున్నప్పుడు, 100,000 మంది మనుషులు చుట్టూ తిరుగుతున్నప్పుడు, చిటికేస్తే పనులన్నీ అయిపోతున్నప్పుడు, మా దగ్గరే 50-60 మంది పనిచేస్తున్నప్పుడు ఉన్న సుఖాలు ఇప్పుడు ఉండవుగా. దానికి నేనేం చేయగలను, అది పరిస్థితి. దానివల్ల కూడా వాళ్ళకి బోల్డ్ అసంతృప్తి ఉంటుంది, బోల్డ్ బాధ ఉంటుంది, బోల్డ్ దుఃఖం ఉంటుంది, అన్ని పాడు చేసేసాడని ఉంటుంది. నేను ఎందుకు పాడు చేస్తాను, అన్ని సక్రమంగా సాగుతుంటే పాడు చేయను కదా. నా మనుగడకే దెబ్బ వచ్చింది, నా మనసుకే దెబ్బ వచ్చింది, నేను భరించలేని స్థితికి వచ్చాను. ఇదే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే. అయితే భరించలేని స్థితికి వచ్చాను అంటే ఇప్పుడు సర్దుకోవచ్చుగా, ఇది ఇలాగే ఉంటుందని చెబితే అది చెబుతున్నా. ఎండగా ఉంది, ఎండలో ఉండలేను, ఏం చేయాలి? ఎండలో ఉంటే పోతాను వడదెబ్బ తగిలి. అందుకని నేడు ఎత్తుక్కొని వెళ్ళాను, అంతే. ఎండను వదిలేశాను.
ఎండను నేనేం చేయలేనుగా. అలాగే మనుషులను వదిలేశాను. నేను వదిలేసిన వాళ్ళకి వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వ్యాపారాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వస్తువులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. నేను నాది పోగొట్టుకొని పక్కొచ్చేసాను. ₹10 కూడా ఎవరిని మోసం చేయాలి, ఒక చెంచా కూడా ఎవరికి తెచ్చుకోవాలి. మొత్తం నేనే వదిలేసుకొచ్చాను. ఎందుకని మంచి నేర్చుకున్నాను, మంచి తెలుస్తుంది, జ్ఞానం తెలుస్తుంది, ఇప్పుడు మీతో పంచుకుంటుంది. అంతా నా బుద్ధిలో ఎప్పటి నుంచో ఉంది. అలానే ఎవరి గురించి తప్పు చెప్పాలి అనేది లేదు నాకు. అందుకని నేను జీవితకాలం మౌనం అని పెట్టుకున్నా. అది మీ భార్య అయినా, మీ ఇల్లు అయినా, నా ఇల్లు అయినా, ఇంకొకళ్ళైనా, ఎవరైనా ఇది ఇంతే. వాళ్ళకి అది రైటు, నాకు ఇది రైటు. వాళ్ళు తప్పని నేను ఎలా అంటాను? ఎవరిదో వాళ్ళకి రైట్ అనిపిస్తుంది అంతే. ఎవరు రైట్ అని చేసుకోండి, ఎలా అయితే అలా బతకటం అంతే. ఇంక అందుకని చేయగలిగింది లేదు. భరించగలిగితే భరించి ఉండి, లేదు ఆనందపడుతుంటే సుఖంగా ఉండు. సుఖ దుఃఖాలు ఎప్పుడు మారి వస్తుంటాయి, ఒకేలా ఉండవు. భరించలేవు, ఇప్పుడు ఎండను భరించలేము, గొడుగేసుకు తిరగాలి, దారి లేదు, తప్పక బజారు వెళ్ళాలి అంటే. లేదు అసలు వెళ్ళకుండా చక్కగా నీకు ఛాన్స్ ఉందా, ఏసీ ఉంది ఇంట్లో, చక్కగా ఏసీ రూమ్లో కూర్చో, ఇంకా అంతే, దాక్కో. లేదు ఎండలేని ప్రదేశాలు, వేసవకాలంలో కూడా ఎండలేని ప్రదేశాలు ఉంటాయి, వెళ్ళిపోయి అక్కడికన్నా. చలి ప్రదేశాలు ఉంటాయి, డబ్బులుంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండి వేసవకాలం అంతా. చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతుంటారు, అక్కడికి వెళ్ళిపోయి ఉండు. డబ్బు లేదు, ఏమీ లేదు, అక్కడే పడి ఏడవాలి. ఏమైనా ఏం చేస్తాం? ఇంక ఏడవటం ఎందుకు, ఇది ఎలాగే ఉంటుంది. ఆ ఏడుస్తాయినా అదే చెప్పుకో. నా ఏడుపుకి కారణం ఎండండి, నా ఏడుపుకి కారణం మా ఆవిడండి, నా ఏడుపుకి కారణం మా ఆయనండి అని చెప్పకో. ఏడుపుకి కారణం నువ్వే, నీకు ఏడవటం అలవాటు. ఇది ఎలాగే ఉంటుంది అన్నప్పుడు ఏడుపే ఉంది, దాని నుంచి ఏం చేయాలో చూడు. మేలకుండా కూర్చో, ఏమి చేయలేకపోతే మేలకుండా కూర్చో. ఏమన్నా చేయగలిగితే ఎండను తప్పించుకోవడానికి చల్లటి ప్రదేశాలకు వెళ్ళినట్టు చేసుకో, అంతే తప్ప ఎప్పటికీ ఏది కలవదు. నా జీవితంలో ఉన్నన్ని సమస్యలు, నా జీవితంలో ఉన్నన్ని సంఘర్షణలు, నా జీవితంలో ఉన్నన్ని గొడవలు 55 ఏళ్ల జీవితంలో ఎన్ని పడి ఉండకపోతే అసలు జీవితకాలం మౌనమైన ఒక వ్యక్తి పెట్టుకుంటాడు, ఆలోచించండి ఒకసారి. అందులో మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానం చక్కగా పనిచేసిందని చెబుతున్నా. ఎవరి మీద బాధ లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరిని తప్పంటలేదు. నాకు అన్ని అర్థం అవుతున్నాయి, వాళ్ళది అర్థమైంది, నాది అర్థమైంది. ఇది ఇలాగే ఉంటుంది. ఎండగానే ఉంటుంది. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లమే. దేన్ని ఎలా కావాలో అలా వాడుకో, వద్దంటే దాన్ని వదిలే. అందుకని వదిలేశాను. నాకు దాని అవసరం వద్దు, నేను దాన్ని భరించలేను. ఎందుకంటే నేను అంత కారం తినలేను, ఆ పచ్చిమిరపకాయ నాకు వద్దు. కాబట్టి పచ్చిమిరపకాయ వదిలేశాను, ఎండుమిరపకాయ వదిలేశాను. ఏదో ఒకటి, ఏ వస్తువు అయితే ఆ వస్తువు. లేదు దాన్ని ఇంకా అలాగే వాడుకోవాలనుకుంటే దాన్ని భరించు, ఇంకో మార్గం లేదు. నీకు సుఖం కావాలంటే దుఃఖం ఈక్వల్గా వస్తూనే ఉంటుంది, నువ్వు తప్పించుకోలేవు. సుఖ దుఃఖాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. అందుకని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దుఃఖపడుతుంది మన మనసు, ఎదుటి వాళ్ళు కాదు. ఇప్పుడు మన సోదరుడే అడిగారు ఇందులో, మా ఆవిడ అందరికీ మళ్ళీ ఉపన్యాసాలు చెప్పుద్దండి, వాళ్ళతో బాగా బ్రహ్మాండంగా మాటలు చెప్పుద్దండి, కబుర్లు చెప్పుద్దండి, ఇంట్లో మాత్రం మంచిగా ఉండదని. ఆమె నేను మంచిగానే ఉంటున్నాను అనుకుంటుంది. ఇప్పుడు నేను మీతో చెబుతున్నా ఈ ఉపన్యాసాలు. నేను మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా, ఉపన్యాసాలు ఓకదంపుడుగా చెబుతావు, ఇంట్లో ఒక్కడికి కూడా పడి సావదు, ఆచరించి సావు అని నన్నే తిడుతుంటారు. అయితే నేనెందుకు చెబుతున్నాను తెలుసా, ఇంట్లో ఎలాగో మీకు ఇది సాగేట్టు లేదు, ఎప్పుడు ఘర్షణ, గొడవ, గోల. ఎందుకని ఇంట్లో అంటే కుటుంబ సభ్యుల మధ్య ఆశించటమే ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళని పోషించాలి, వాళ్ళు నాకు అన్ని చేసి పెట్టాలి, ఆశించటమే ఉంటుంది. వాళ్ళని పోషించడానికి నేను డబ్బు తేవాలి, నాకు అన్నీ చేసి పెట్టాలి. వాళ్ళు నా సుఖానికి వాళ్ళు సహకరించాలి, వాళ్ళ సుఖానికి నేను సహకరించాలి. కాబట్టి ఎప్పుడు అందరం అడుక్కునేవాళ్ళం, ఇంట్లో అంటే అడుక్కునేవాళ్ళం. నేను నా భార్యను అడుక్కుంటూ ఉంటాను, నాకు బెచ్చమయ్యమ్మ నీ ప్రేమని, నీ అభిమానాన్ని, నాకు సుఖం కావాలి కొంచెం, ఆ సుఖాన్ని ఎన్ని బెచ్చమయ్యని అడుక్కుంటూ ఉంటాను. సేమ్ అదే యాంగిల్లో ఆమె అడుక్కుంటూ ఉంటుంది. ఇద్దరు అడుక్కునేవాళ్ళు ఎదురుకుండా కూర్చున్నప్పుడు, ఇద్దరు అడుక్కునేవాళ్ళు అయినప్పుడు, ఒకడు ధనవంతుడు ఒకడు దగ్గర అయితే గొడవ లేదు. కానీ ఇద్దరు అడుక్కునేవాళ్ళు అయినప్పుడు ఇంకా ఎవడెవడకేం వేస్తాడు, ఎవరి దగ్గర ఇద్దరు అడుక్కునేవాళ్ళేగా. అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాళ్ళు లాగా ఉంటుంది అయ్యే ఘర్షణలో. మా ఇంట్లో నన్ను అలాగే అంటారు. మీకోసమే నేను పచ్చి నిజం చెబుతాను. నా సొంత బాగా దగ్గర సొంత కుటుంబ సభ్యులకి మీరు ఊహించుకోండి, అందరూ నన్ను తిడతానే ఉంటారు. ఎందుకంటే మీకేం చెప్పను. అయితే నాకు తిడతా ఉంటారనేది మీకు అర్థం అవడానికి చెప్పాను తప్ప నేను తీసుకోను. అసలు ఎందుకు తీసుకోనంటే ఎవరిది వాళ్ళది ఇది ఇలాగే ఉంటుంది. ఎండగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, వర్షంగా ఉంటుంది, చలిగా ఉంటుంది.
చలి వచ్చేసి ఇప్పుడు ఎండ చలినని తిట్టేసింది, చలి ఏమో ఎండనని తిట్టేసింది, వర్షమేమో చలి ఎండలు నన్ను తిట్టేస్తే నేను ఒకదాన్ని ఒకటి అనుకొని పూర్తి ఆపోజిట్లు కాబట్టి మాకు సరిపడదు అనుకుంటే అట్ట కాదు. ఒక కాలం తర్వాత ఒక కాలం వస్తుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఈ కాలం తర్వాత ఆ కాలం రావడానికి ఇదే కారణం. ఇప్పుడు ఘర్షణలు పడ్డాం అనుకోండి, మళ్ళీ కలిస్తే సంతోషం వస్తుంది. ఇప్పుడు సంతోషపడుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఘర్షణ వస్తుంది. రెండే ఉంటాయి, అక్కడ ఇంకేం ఉండవు. అయితే మంచి లేకపోతే చెడు. ఎప్పుడు సంతోషమే కావాలి అంటే నువ్వు ఎప్పుడు సర్దుకుంటూ ఉండాలి అంతే. సంతోషం కాదు అది, సర్దుకుంటున్నావు కాబట్టి ఘర్షణ అవ్వకుండా ఉంటుంది. సుఖం కాదు అది, సర్దుకుంటున్నావు కాబట్టి ప్రశాంతంగా వెళ్తుంది. నీ మనసులో సర్దుకోవటం ఎప్పుడు బాధగా. సర్దుకుంటున్నాము అనేది వివేకంతో, కానీ సర్దుకోవటం బాధేగా. ఇప్పుడు కడుపు నిండా తినకుండా సగమన్నమే తిని సర్దుకోవాలనుకోండి, సగమన్నం ఎప్పుడు బాధే. కానీ వివేకంతో కొంచెం జ్ఞానంతో సర్దుకుంటున్నాం, కడుపు నిండోళ్ళగా నటిస్తున్నాం, అని లోపల బాధేగా. సర్దుకోవటం అంతే, జీవితం మొత్తం సర్దుకోవటమే. ఎందుకని ఏ సృష్టిలో ఏది నీ అధీనతలో లేదు, నువ్వు కూడా నీ అధీనంలో లేవు. అసలు నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు. ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుందని తెలుసుకోవడమే జ్ఞానము. ఇది ఇలాగే ఉంటుందని తెలిసి నాకు దుఃఖం ఎందుకుంది? చెప్పుకొని ఉండి ఆవిడ ఉన్నట్టు ఆవిడ ఉండండి, మీరున్నట్టు మీరు ఉండండి, ఎలా కుదిరితే అలా ఉండండి. లేదా మీరే వెళ్ళి కలిసి చక్కగా ఆవిడకు అనుకూలంగా అయిపోండి. ఏముంది అందులో? ఇప్పుడు నా భార్యగా అనుకుంటే ఏముంది? పూర్తిగా ఆవిడకి అనుకూలంగా అయిపోండి, దాసోహం అయిపోండి. ఏం పోద్ది? ఏ దేవుడికో ఏ గురువుకో దాసోహం అవుతున్నాడు, భార్యకి దాసోహం అయితే ఏమైంది, భర్తకి దాసోహం అయితే ఉంది. ఎక్కడో తెలియని గురువుకి అసలు కనపడని దేవుడికి దేవతలకి దాసోహం, ఆత్మనివేదనం, ఇవన్నీ చెబుతున్నారుగా. దాస్య భక్తి అని ఒకటి ఉంది, భక్తిలోనే దాస్య భక్తి. నవవిధ మార్గాలు, భక్తి మార్గాల్లో ఆత్మనివేదనం, ఇవన్నీ తర్వాత చేద్దాం. దేవుడికిను గురువుకి తర్వాత చేద్దాం. సర్వస్వ శరణాగతి, ఇవన్నీ గురువుకి దేవుడికి చేసే బదులు ముందు నీ ఇంట్లో పెళ్ళానికో మొగుడికో చేయలేదు, అద్భుతంగా ఉంటుంది జీవితం. ఇప్పుడు ఆ గురువు ఆ దేవుడు వచ్చి ఈ పెళ్ళాన్ని ఈ మొగుడిని చక్కదిద్ది, ఈ కుటుంబాన్ని చక్కదిద్ది, ఈ పిల్లల్ని చక్కదిద్ది నిన్ను ఆశీర్వదించాలి కదా. వాళ్ళకి సర్వస్వ శరణాగతి చెప్తే ఆలోచించండి సరే. వాళ్ళకి ఆత్మనివేదనం చేస్తే, వాళ్ళకి సర్వస్వ శరణాగతి చేస్తే, వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడైనా ఎవరైనా అసలు గురువులు చెప్పింది వింటమే కానీ గురువుకి చెప్పటం ఉందా? ఎవడైనా ఎక్కడైనా గురువుకో మాతాజీకో మత పెద్దలు చెప్పింది వింటమే కానీ మత పెద్దలకి చెప్పటం ఉందా? లేదుగా. దేవుడిదంటే ఊరికి మనం నమస్కారాలు పెట్టుకోవడం తప్ప దేవుడు కనపడలే. ఈ మత పెద్దలు గురువులే చెబుతారు. పోనీ అలాగైనా దేవుడు అంటే పోనీ మన జీవితం ఎలా నడుస్తుంటే అలా ఏడవటమే తప్ప దేవుడు కొత్తగా చెప్పడం మార్పు చేయించుకోవడం కుదురుద్ది అసలు లేదుగా. ఇష్ట ప్రకారం నడిచిపోద్ది సృష్టి అంతా. అలా లేనప్పుడు ఇంట్లో వాళ్ళొక్క దగ్గర కూడా అలాగే ఉంటుంది. అలా ఉండొచ్చుగా. నువ్వు దేవుడి దగ్గర ఉన్నట్టుండు, గురువు దగ్గర ఉన్నట్టుండు, ఆ మాతాజీల దగ్గర ఉన్నట్టుండు, మత పెద్దల దగ్గర ఉన్నట్టుండు, వాళ్ళకి సర్వస్వ శరణాగతి అయినట్టు, వాళ్ళకి ఆత్మనివేదనం చేసినట్టు, వాళ్ళని గౌరవించినట్టు, వాళ్ళ ముందు మొక్కేసినట్టు, వాళ్ళకి దాసోహం అయిపోయి సాష్టాంగాలు పడిపోయినట్టు. పోనీ అంతలా లేకపోయినా కనీసం నీ భార్యతోనో నీ భర్తతోనో ఆ గురువుతో ఉన్న దాంట్లో 10వ వంతు గౌరవించవచ్చుగా. వీళ్ళు నీకోసమే బతుకుతున్నోళ్ళుగా. వాళ్ళ శరీరాన్ని నీకు ఇచ్చి సుఖపెడుతున్నారు. నీకు పెళ్లి చేసుకొని నీతోనే ఉంటాను నీ జీవిత భాగస్వామి. మీ ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నారు హాయిగా, మీకు ఒక కుటుంబం ఏర్పడింది. అసలు ఆ కుటుంబంలో వాళ్ళు లేకపోతే మీరు ఎందుకు బతుకుతున్నారో, ఎందుకు బతికిసేస్తున్నారో అర్థమే లేదు. దానికి ఏం చేయాలో కూడా తెలీదు. ఈ కుటుంబం ఉండబట్టి, ఈ కుటుంబంలో మళ్ళీ ఈ స్వార్థం పెరిగిపోయి కోరికలు ఉండబట్టి ఆ గురువు అని, ఆ దేవుడని, ఆ పుస్తకాలని అడ్డమడబడుతున్నాం మనం. ఏమని? ఆ రెండో వాళ్ళని నాకు అనుకూలంగా చేయమని. రెండో వాళ్ళని నాకు అనుకూలంగా చేయమని వెళ్ళి దేవుడు కాళ్ళ మీద పడే బదులు, రెండో వాళ్ళని నాకు అనుకూలంగా చేయమని గురువు కాళ్ళ మీద పడే బదులు, ఆ రెండో వాళ్ళు ఎవరైనా కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మీకు సంబంధం ఉన్నోళ్ళు, యజమాని కావచ్చు, పనివాడు కావచ్చు. మీరు ఈ రెండో వాళ్ళ అన్ని సరిచేసి నాకు సుఖాలు ఇచ్చేయి దేవుడా అని ఆ దేవుడి కాళ్ళ మీద, కనపడని దేవుడి కాళ్ళ మీద పడే బదులు, కనపడని దేవుడి ఇదంతా నడిపేస్తున్నాడని నమ్మే బదులు, కనపడుతున్న గురువులు మాతాజీలు దేవుడి పేరు మీద సాగుతూ కనపడుతున్న మాతాజీలు గురువులకి సర్వస్వ శరణాగతి అయిపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సేవలు చేసే బదులు
ఈ మత పెద్దల వెనకాల పడిపోయి ఆ మతాలకు సేవలు చేసి వాళ్ళు చెప్పినవన్నీ ఆ మత పెద్దలకి డబ్బులు ఇచ్చి ఆ మతాలకు సేవలు చేసే బదులు కొంచెం నీ భార్య మాట భర్త మాట ఇనేత్తి అయిపోద్ది కదా. ఇంత అహంకారం ఏంటి? తెలియని వాళ్ళందరూ కాళ్ళ మీద పడతావా? ఇక్కడ నీ భార్య భర్త కాళ్ళ మీద పట్టమంటే అహంకారం సర్దుకుంటే సరిపోద్దిగా. అహంకారం సర్దుకుంటే సరిపోద్దిగా. ఏమైంది అందులో? నీ భార్య దగ్గర ఓడిపో, నీ భర్త దగ్గర ఓడిపో, కాసేపు వాళ్ళు చెప్పినట్టు నేను వాళ్ళకి నచ్చినట్టే ఉండు, ఫోన్లో కాసేపు నీ కోరికలు కొన్ని వదిలే. ఏంటి చెప్పు, నష్టం ఏంటి చెప్పు? గురువు అంటే ఏంటి? పెద్ద గొప్పోడు. ఎవరన్నారు? నీ గొప్పోళ్ళు ఎవరు? నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలే. నీ గురువు గొప్పోడు, దేవుడు గొప్పోడు, మతం గొప్పదని ఎవరు చెప్పారు అసలు నీకు? నీ కుటుంబ రక్షణకు కదా నువ్వు అక్కడికి వెళ్ళు. నీ రక్షణకి, నీ కుటుంబ రక్షణకే నీ గురువు కోసం వెళ్ళు. నువ్వు లేకపోతే గురువు ఎక్కడ ఉన్నాడు? నువ్వు నీ కుటుంబం లేకపోతే గురువు ఎందుకు, దేవుడు ఎందుకు, మతం ఎందుకు, మార్గం ఎందుకు, అసలు ఈ మాతాజీలు ఎందుకు చెప్పు? అసలు మనుషులే లేరనుకో భూమి మీద, వీళ్ళందరూ ఎందుకు? మనుషులు కదా, వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, వాటిని నమ్ముతున్నారు, వాటిని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి సేవలు చేస్తున్నారు, వాళ్ళు చెప్పినవన్నీ నిజమైన జైలు కొడుతున్నారు. మనుషులు లేకపోతే అసలు ఈ నిజాలు అవుతాయా? వాళ్ళు మనలాంటి మనుషులేగా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పుకోగలిగిన వాడివి ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్ళని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? నీకు నువ్వు ప్రశ్న వేసుకో. తప్పు రైట్లు నేను చెప్పట్లేదు, ఇందులో తప్పులు బోర్డులోనే. ఇప్పుడు మా కుటుంబాల్లోనే, మా బంధువుల్లోనే ఒక ఆవిడ పెళ్లి చేసుకుంది, పిల్లల్ని అందే, కొడుకు 19 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చినాయి, కూతురుకు 16-17 ఏళ్ళు వచ్చినాయి. ఆ వయసులో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను నానా తిట్లు తిట్టి, నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించట్లేదు, నువ్వు లగ్జరియస్గా బతకట్లేదు, ఈ పల్లెటూరులో బతుకుతున్నావు, ఇక్కడ ఏడుస్తున్నావు అని చెప్పి వాళ్ళతో వెళ్తే అక్రమ సంబంధాలు పెట్టుకొని డైరెక్ట్గానే ఎంతో మంది బంధువులు చెప్పి చూశారు. ఆమె తరపు వాళ్ళు, ఈడి తరపు వాళ్ళు, అమ్మ జీవితం పాడు చేసుకోబాక, నీ జీవితం పాడైపోద్దని. కాదు, నాకు లగ్జరియస్ లైఫ్ కావాలి, నేను ఈ పల్లెటూరులో సావలేనని చక్కగా ఎవడెవరితోనూ సంబంధాలు పెట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోయింది. అందరూ చెప్పి చూశారు, కొన్ని సంవత్సరాలు పట్టింది. చెడు లేదని నేను అంటలా, చెడు ఉంది. ఆమె అలా తిరిగేసింది, ఎవరితో పడితే ఆడితో తిరిగేసింది, రోడ్ల మీద తిరిగేసింది, యవనంలో ఉంది, కొన్నాళ్ళు గడిచిపోయింది. ఇష్టారాజ్యంగా ఈవిడిని అందరూ చక్కగా డబ్బులు ఇచ్చి ఈవిడితో గడిపి వాడుకున్నారు. కారుల్లో తిరిగింది, ఆటల్లో తిరిగింది, లగ్జరీగా తిరిగింది. 1 సంవత్సరం తిరిగింది. తర్వాత ఏమి మొహమ్మొత్తుద్దుగా ఊరిని డబ్బులు ఇచ్చి వచ్చి వాడుకునేదాన్ని ఆవిడ పట్టించుకుంటాడు. సొంత భార్య, సొంత భర్త ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? అందరితో తిరిగి సచ్చేదానికి అసలు ఎవడుంటాడు? అయిపోయింది. ఆమెకి బయటకు వెళ్ళినాక సత్యం తెలిసిపోయింది, లగ్జరీ సత్యం ఏంటో తెలిసిపోయింది. ఈ సంవత్సరం లోపల వీళ్ళ కుటుంబ సభ్యులు చక్కగా ఆమెతోనే మాట్లాడి, మళ్ళీ కుర్రోడితో మాట్లాడి, ఇద్దరిని అంగీకరింపజేసి కోర్టులో విడాకులు తెచ్చేసుకున్నారు. ఆమె కూడా విడాకులు చక్కగా కొద్దిగా డబ్బులు తీసుకొని సంతకం పెట్టించింది. ఎందుకంటే లగ్జరీ లైఫ్కి వెళ్ళిపోదాం, మన వెనక బోల్డ్ మంది కుర్రోళ్ళు పడుతున్నారు, చక్కగా వాళ్ళతో తిరిగేద్దామని. మా బంధువులే, తప్పు మళ్ళీ ఎక్కడో కూడా కాదు, ఎందుకులో మన చుట్టూనే ఉంటాయి. రోజు చుట్టూ ఉన్న ఇళ్లలో అన్నింటిలోనూ ఈ కనపడతానే ఉంటాయి, ఎక్కడో చోట ఈ తప్పులు ఎవరో ఒకళ్ళ దగ్గర కనపడతానే ఉంటాయి. వెళ్ళిపోయింది, హాయిగా తిరిగేసింది. సరే ఎలాగో విడాకులు ఇచ్చేసింది, అంతా అయిపోయింది కదా అని కుర్రోడు పిల్లలు ఉన్నారు. పిల్లలు పెద్ద వయసే, 18-19 ఏళ్ళు వచ్చిన పిల్లలు వాళ్ళు. 2 పిల్లలు, మగ పిల్లడు, ఆడపిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. అతను కొంచెం యవనంలోనే ఉన్నాడు. ఇంతకు ముందు పెళ్లి కూడా చిన్నతనంలోనే అయిపోయింది, అందుకని అంత వయసు పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇంకో అమ్మాయిని తెచ్చారు, పెళ్లి చేశారు. చక్కగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో పిల్లల్ని అన్నాడు, హాయిగా జీవిస్తున్నారు అందరూ. ఇప్పుడు ఈ అమ్మాయి తిరిగి ఎక్కడికి రావాలో తెలియక ఊళ్ళన్నీ తిరిగి మళ్ళీ ఆడి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని సుఖంగా బతుకుతున్నోడి దగ్గరికి మళ్ళీ వచ్చి ట్రై చేసి ఏదో ఒకటి చేద్దామని వస్తుంది. ఎందుకని రోడ్ల మీద ఆరాటం అయిపోయింది. అలాంటి దారుణాలు అయితే మనం చేయగలిగింది ఏమి లేదు. ఇక్కడ నిర్మించేసుకున్నారుగా, నేను రోడ్ల మీద తిరుగుతానని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఏం చేశారు, వీళ్ళు ఇంకొకరిని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారు. భర్త చచ్చిపోయిన అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేశారు. అమ్మాయి మంచి అమ్మాయి, భర్త చచ్చిపోయాడు. చిన్న వయసులోని పెళ్ళి అవగానే సంవత్సరానికి భర్త చచ్చిపోయాడు. ఆ అమ్మాయి యవనంలోనే ఉంది, చిన్న వయసులో భర్త చచ్చిపోయాడు. ఆమె ఇంక నేను పెళ్లి చేసుకొని వద్దులేని అలా ఉండిపోయి ఉంది. ఏదో ఆ భర్త మీద మా ప్రేమో లేకపోతే అభిమానమో ఇంక వద్దు అనుకుందో. సరే తర్వాత వాళ్ళోళ్ళు ఒప్పించారు, వీళ్ళోళ్ళు ఒప్పించారు, ఇద్దరికి పెళ్లి చేశారు. ఆమెకి ఎలాగో భర్త లేడు.
ఈయనకి ఎలాగో భార్య వెళ్ళిపోయింది, పిల్లలు ఉన్నారు, చక్కగా బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆ పుట్టిన పిల్లలు వీళ్ళు వాళ్ళు అందరూ హాయిగానే ఉన్నారు. ఈ రోడ్డు మీదకి వెళ్ళిపోయిన గతి ఏమైంది అంటే, ఆ గతి ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలని ఊళ్ళన్నీ తిరిగి ఎత్తుక్కుంటుంది. ఏ బంధువులు ఇంటికి రానివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ముందు చెప్పి చూశారు, రోడ్డు ఎక్కుతున్నావు నీ బతుకు నాశనం అయిపోద్దని. నాకేం పర్లేదని తొడగొట్టెక్కింది. ఇప్పుడు ఎవరు రానివ్వట్లేదు వీళ్ళకి. ఏం మీద మోజులు తీరిపోయిన వాళ్ళు, ఏమిటో తిరిగేవాళ్ళు అయిపోయారు, ఆ బ్యాచ్లు అయిపోయారు. ఇప్పుడు సంపూర్ణ వ్యభిచారిగా కొంతకాలం బతికింది. ఆ విషయం బంధువులు అందరికీ తెలుసు. ఇందులో సిగ్గుపడేది వాళ్ళెవరో తప్పులు చేస్తే మనం ఎందుకు సిగ్గుపడాలి, మా బంధువు అని కూడా చెబుతున్నా నేను. ఏముంటది ఇందులో? ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఇంకో పెళ్లి చేసేసుకున్నారు, అక్కడ జరగాల్సినవి జరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద తప్పులు అయితే ఆటోమేటిక్గా అందులోనే మార్పులు జరిగిపోతాయి. చిన్న చిన్న విషయాలు, అహంకారాలు అయితే ఇలా కలిసి ఇంట్లో ఉండి గుద్దుకుంటుంటారు. అందులో ఇప్పుడు నువ్వు ఎవరెవరికో గురువులు కాళ్ళ మీద పడిపోయి అక్కడ ఆఖరికి మీరు ఓ మందిరానికి వెళ్తే ఆ మందిరంలో ఉన్న పూజారికో లేకపోతే అక్కడ ఉన్న మత పెద్దకో కాళ్ళ మీద పడిపోతారు. ఆ మందిరం నడిపేవాడు కాళ్ళ మీద పడిపోతారు. నన్ను కాపాడే రక్షించేమని అందరికీ అన్ని బాధలు చెప్పుకుంటారు. మీ కాళ్ళ మీద పడిపోయే బదులు వీళ్ళతో కొంచెం మంచిగా ఉండొచ్చు కదా, ఇక్కడ కొంచెం అహంకారం తగ్గించుకోవచ్చు కదా, ఇక్కడ వాళ్ళని అంగీకరించవచ్చు కదా. వాళ్ళు మామూలు మనుషులే కదా, వాళ్ళు పూర్తి జ్ఞానం లేనోళ్లే కదా, వాళ్ళు నాలాంటి అపరపక్వ అజ్ఞాన స్థితిలో ఉన్నోళ్లే కదా. వాళ్ళకి అహంకారం ఉంటుంది కదా, వాళ్ళకేమీ తెలియదు కదా, నాకెలా ఏమి తెలియదు, వాళ్ళకే తెలియదు కదా. వాళ్ళని అలా అంగీకరించవచ్చు కదా. వాళ్ళేం కత్తులు పెట్టి పొడిసేయట్లే, ముళ్ళ కంపలేసి దాని మీద పడుకోమని చెప్పట్లా. మన రోజు నొప్పులు పేర్చేసి నొప్పులు సెగలేసేసి దాని మీద కూర్చోమంటలా. ఎందుకు మనం ఎంత బాధలు సృష్టించుకుంటున్నాం అంటే అహంకార బాధలో. అందరికీ ఉపన్యాసాలు చేసి చెప్పనే ఉండవు. గురువుని నమ్ముకుందా, గురువు చెప్పి చెబుతుంది, మీరు కూడా చెప్పండి వినేవాళ్ళు ఉంటే, మీకు చెప్పటం వస్తే. అంటే నేను ఒక పాయింటెడ్గా మీకు చెప్పట్లా, మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ తీసుకున్నానండి. ఇలా అనేక చోట్ల అనేక రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను మీతో చెబుతున్నా, రోజు మీరు మీ ఆవిడని ఏమన్నారో అందరికీ ఉపన్యాసాలు చెప్పుద్ది, అందరికీ మంచి చెప్పుద్ది, ఇంట్లో ఏం బీగింది, ఏం చెబుతుందని మీరు ఏమని రాశారో మీ ప్రశ్నలో, మీకు మీ ఆవిడ గురించి మీరేం చెప్పారు, మా ఇంట్లో రోజు నన్ను అదే అనుకుంటారు. ప్రతిరోజు మళ్ళీ మొదలెట్టాడు రా బాబు, మళ్ళీ చెబుతున్నాడు అక్కడికి వెళ్ళి, ఇంట్లో సరిగ్గా ఉండి చావడని. ఏం చేయాలి ఇప్పుడు? ఆపేనా మీతో చావటం కాదు. నేనెందుకు చెబుతున్నాను తెలుసా? ఏదో మినిమం మంచి కాసేపు ఆ మంచిలో నా మనసు ఉంటే కాస్త ఓర్చుకునే శక్తి వస్తుంది, కాస్త భరించే శక్తి వస్తుంది, కాస్త జ్ఞానాన్ని పదే పదే మాట్లాడుకుంటా ఉంటే, ఆ భావనలో ఉంటే నా కుటుంబాన్ని నేను విచ్ఛిన్నం చేసుకోకుండా ఉంటాను, రోడ్లు పాలు అవ్వకుండా ఉంటాను, కొంచెం ఓర్చుకుంటాను, కొంచెం భరిస్తాను, నన్ను నేను కొంచెం తగ్గించుకుంటాను. ఒకవేళ నిజంగా నాలో అహంకారం ఉందేమో, అది వాళ్ళని బాధ పెడుతుందేమో, నాలో అజ్ఞానం వాళ్ళని ఇబ్బంది పెడుతుందేమో, ఎందుకంటే నాకు తెలుస్తుందిగా నాలో ఉన్నది. అవి కొంచెం కొంచెం తగ్గించుకొని ఎలాగోలా ధర్మంగా బతుకుతాను, మంచిగా బతుకుతాను. నా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం, వాళ్ళని చూద్దామనే ఆలోచన ఉండి చెబుతున్నాను, ఇంతకు ఆలమేలు కోసం. ఎందుకంటే ఈ భావం నాకు రిపీట్ అయ్యి మంచోడిని అవుతానని. అలానే వాళ్ళ మేలు ఏదో చేస్తానని కాదు, మంచోడిని అయితే మేలేక. నాలో స్వీయ మార్పు కోసం నేను ఇవన్నీ మాట్లాడుతాను. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, నేను విద్యార్థిని, నేను సామాన్యుడిని. ఎందుకంటే అందరికి ఉండే నాకు ఉన్నాయి. అలా నువ్వు ఏదో వదిలేసావు కదా, మీరు అన్ని వదిలేసావు కదా, మీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయావు అంటే, నేను వదిలేసిన వాళ్ళు ఎవరు నా బాధ్యత కాదు, నాతో అసలు అవసరత లేదు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఆస్తులన్నీ వాళ్ళకే ఉన్నాయి, వ్యాపారాలన్నీ వాళ్ళకే ఉన్నాయి. నేను వదిలేశాను అని చెబుతున్న నా సొంత కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ నాకంటే 100 రెట్లు ఆధిక్యతలో, ధనపరంగా కానీ, మనుషుల పరంగా కానీ, కీర్తి ప్రతిష్టల పరంగా కానీ, సౌకర్యాల పరంగా కానీ, వనరుల వసతుల పరంగా కానీ 100 రెట్ల ఆధిక్యతలో ఉన్నారు. నేను సామాన్యుడిగా ఉన్నాను. నేను వదిలేయటం వల్ల దెబ్బతింది ఎవరంటే నేను కాదు, నా కుటుంబ సభ్యులు, నా భార్య, పిల్లలు. కానీ వదిలేయపోతే నేను పోయే పరిస్థితి వచ్చింది. నేను పోయే పరిస్థితి వస్తే మొత్తం మనిషినే ఉండను వాళ్ళకి, అప్పుడు ఇంకా బాధపడతారుగా. వేసకాలం వద్దనుకుంటే మంచినీళ్ళు ఉండనట్టు. ఇది నాకే తెలుసు, వాళ్ళకి తెలీదు. వీడే అనవసరంగా వదిలేసాడు అనుకుంటున్నారు, అనుకుంటారు అంతే. ఇంక చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఉన్నాను కాబట్టి ఉన్నంతలో వాళ్ళకి ఏం చేయగలను తప్పకుండా చేస్తాను. ఎవరైనా ఇంతకంటే చేయడానికి దారి లేదు, ఇది ఇలాగే ఉంటుంది. ఎవరెవరి కాళ్ళ మీద ఓడిపోయి, ఎవరెవరినో అభ్యర్థించి, ఎవరెవరినో దేవుడు అనుకొని, గురువులు అనుకొని, గొప్పోళ్ళు అనుకొని, మాతాజీలు అనుకొని, మత పెద్దలు అనుకొని,
ఎవరెవరికో దండాలు పెట్టి ఎవరెవరి చుట్టూ తిరిగే బదులు మీ వాళ్ళని మీరు కొంచెం అర్థం చేసుకొని కొంచెం అహం తగ్గించుకొని ఆ కలయిక ఏదో మీ వాళ్ళతో పెట్టుకోండి. ఆ దేవుడికి వెళ్ళి ఆ గురువుకి వెళ్ళేది చూపించే వినయము వినమ్రతలు మీ వాళ్ళని అర్థం చేసుకుని ప్రేమగా మార్చుకుంటే అసలు మీకు దేవుడితోనూ గురువుతోనూ మతాలతోనూ పనే ఉండదు. మీరు అది గ్రహించట్లా. అక్కడ సాష్టాంగ పడగలుగుతున్నారు, అక్కడ వినయంగా ఉండగలుగుతున్నారు, అక్కడ డబ్బులు ఇవ్వగలుగుతున్నారు, అక్కడ సేవలు చేయగలుగుతున్నారు, వాళ్ళకి మొక్కగలుగుతున్నారు, అక్కడ అహంకారాన్ని చంపుకొని బతకగలుగుతున్నారు, మొత్తం సాష్టాంగ పడిపోగలుగుతున్నారు. కానీ కొద్దిగా ఇంట్లోకి వచ్చి అహంకారాన్ని ఆపుకోలేకపోతున్నాం. ఇందులో ఏమన్నా అర్థం ఉంది? అసలు మనంత మూర్ఖులు ఇంకెక్కడన్నా ఉంటారు ప్రపంచంలో? నువ్వు నిజంగా దేవుడికి సాష్టాంగపడేది నిజమైతే, నువ్వు నిజంగా గురువుని గౌరవించేది నిజమైతే, నువ్వు నిజంగా ఒక గ్రంథాన్నో ఒక మతాన్నో ఒక విధానాన్నో ఒక పద్ధతినో గౌరవించేది నిజమే అయితే నువ్వు ఖచ్చితంగా ముందు దీన్ని ప్రేమగా మార్చి నీ ఇంట్లో వాళ్ళకు పంచు, వాళ్ళని అర్థం చేసుకో అని. వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటారని అనుకోబాక. అసలు జరగదంటే అన్ని వ్యతిరేకతలు, కాసేపు సుఖం కాసేపు దుఃఖం అంతే. దాన్ని అర్థం చేసుకొని నువ్వే ప్రేమగా ఉండి నువ్వే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మంచిగా ఉంటూ, ఇబ్బంది వచ్చినప్పుడు మౌనంగా ఉంటూ, మళ్ళీ వాళ్ళకి చేయాల్సినవన్నీ చేస్తూ ప్రేమగా ఉంటూ మంచిగా ఉంటూ, దీన్ని ఒక పూజ, దీన్ని ఒక అర్చన, దీన్ని ఒక విధానం, దీన్ని ఒక సాధన అని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకోవచ్చుగా. ఒక గురువు దగ్గరికి వెళ్ళి పడతాను, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి పడతాను, ఓ మత పెద్ద దగ్గరికి వెళ్ళి పడతాను, అక్కడే సాష్టాంగ పడతాను, అక్కడే సేవలు చేస్తాను, అక్కడే వినయంగా ఉంటాను, అక్కడే బాగా నమ్రతగా ఉంటాను. ఇంట్లో ఉండలేను, ఇంట్లో అహంకారాన్ని ఆపుకోలేను అనడం మూర్ఖత కాదు. ఆలోచించి ఉండవు సరే. అర్థమైతే ఆచరించుకోండి, అర్థం కాదు మళ్ళీ ప్రశ్నించండి, తప్పకుండా చెబుతాను. ఎన్నిసార్లైనా చెప్పుకుందాం, ఎందుకంటే ఇది జీవితం. జీవితం పూర్తయ్యే వరకు అందులో శాంతిగా బతికే వరకు చెప్పుకుంటూ ఉండాల్సిందే, అలా మంచిగా బతికే వరకు చెప్పుకుంటూ ఉండాల్సిందే. జీవితాలు ఎప్పుడు కలయికలుగా ఉండాలి, విడిపోవటాలుగా ఉండకూడదు. ఎందుకు చెప్పుకోవటం అంటే విడిపోవటం ఎంతసేపు, ఘర్షణ ఎంతసేపు, చాలా తేలికైన విషయం అది. కానీ ఘర్షణలకు మూలాన్ని కనుక్కొని మనం తగ్గించుకొని మనలో మనం మంచిని పెంచుకొని కలిసి ప్రయాణించడం, కలవటం అనేది అద్భుతం. అది మనిషి చేయగలడు. మనం జంతువులు కూడా కలిసిమెలిసి ఉంటాయి స్వజాతితో. ఇంకా ఇందులో అద్భుతం ఏంటంటే దైవత్వం, త్యాగము. అదంతా ఆధ్యాత్మికతలో చెబుతున్నారు, అందుకని దాన్ని మాట్లాడుకుంటాం. త్యాగము, మంచితనము, నువ్వే తగ్గు, నిన్ను మార్చుకో, నిన్ను తెలుసుకో అని చెప్పేది ఎందుకు? ఎదుటి దాన్ని మార్చడం అనేది అసలు కుదరదు. అది ఇవ్వబడలేదు సృష్టిలో, ఎవరిని వాళ్ళు మార్చుకోవటమే ఇవ్వబడింది. అందుకని ముందు మంచి, చెడు పోగొట్టుకొని మంచిగా ఉండడం నేర్చుకో. చెడు అంటే అహంకారం, అజ్ఞానం, గొడవలు, గోడలు, ఘర్షణలు. నువ్వే సర్దుకోవాలి. మంచిగా మార్చుకోవటం అంటే ఏంటి? వాళ్ళంతా మంచి, ఎదుటిదంతా మంచి అవ్వదు. నువ్వు మంచిగా మారిపోవాలి, నిన్ను మార్చుకోవాలి, నువ్వు సర్దుకోవాలి. ఎవరెవరి కాళ్ళ మీద పడే బదులు మీ వాళ్ళని కొంచెం ప్రేమించరాదు? అదే గుణాన్ని కొద్దిగా మార్చుకొని ఎవరెవరికో వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి వాళ్ళు గొప్పవాళ్ళు అనిపించి వాళ్ళ పాదాల మీద పడిపోయి ఏం తేలిక ఊరికిన కాళ్ళ మీద పడిపోవటం. అహంకారం తగ్గించుకోవాలంటే రోజు తగ్గించుకోవాలి. అందుకని తేలిక పనులు ఎన్నుకున్నావు అంతే. అందులో కూడా నీ తెలివితేటలే ఉన్నాయి. ఒక గురువు దగ్గర, ఒక దేవుడి దగ్గర, ప్రార్థనాలయంలోనో ఒక మత పెద్ద దగ్గర ఏముంది, కాసేపు ఉంటాం, కొట్టేసి వెళ్ళిపోతే అయిపోయింది. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. వాళ్ళు అడిగిన చిల్లర ఇచ్చేసి, దక్షిణ ఇచ్చేసి, లేదా వాళ్ళు మన చేతిలో పెట్టిన పండో ఫలమో తెచ్చేసుకొని వాళ్ళతో పొందే లాభాలు పొందేసి వచ్చేస్తే అయిపోయింది. నేను భక్తురాలని మనమే ఒక సర్టిఫికెట్ ఇచ్చేసుకొని మేము శిష్యులు అని, మా గురువులు ఉన్నారని మనమే ఒక సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటే అయిపోయింది. ఎందుకని అక్కడ శ్రమ లేదు. ఇప్పుడు ఇక్కడ అహంకారం రోజు తగ్గించుకోవాలి, ఇంట్లో అజ్ఞానం రోజు తగ్గించుకోవాలి, ఎదుటి వాళ్ళని రోజు భరించాలి, ఎప్పుడు రోజు నన్ను నేను సరి చేసుకోవాలి, ఎదుటి వాళ్ళకు అనుగుణంగా రోజు నన్ను నేను సరి చేసుకోవాలి. అంటే రోజు ఇప్పుడు నాకు తపస్సు చేయాలి నేను, అందుకని రోజు కష్టం పెట్టుకోను కాదు, రోజు కష్టం పెట్టుకో. ఈ గురువులు, ఈ మహాత్ములు, ఈ మాతాజీలు, ఈ మతాలు, ఈ ప్రార్థనాలయాలు చెప్పేది నిన్ను మారటం అంటే జీవితంలోనే, ఇంట్లోనే, కుటుంబ సభ్యులతోనే. ఎవరుంటారు నీకు ఇంకా బయట? వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఉండు. పూర్తి చెడు అయితే ఇందాక చెప్పాను, మా కుటుంబాల్లోనే ఆమె వెళ్ళిపోయిందని. అలాంటి పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఆటోమేటిక్ మార్పులు అయ్యే జరిగిపోతాయి, నువ్వేం చేయక్కర్లా. పూర్తి చెడు అయితే, మామూలు విషయాల్లో అహంకారపూరిత చెడులైతే మనం సరి చేసుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంది. అర్థమైతే ఆచరించుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఎక్కడ అర్థం కాలేదు అడగండి, ఎన్నిసార్లు ఏం చెబుతాను. కానీ ఒకటే సత్యం, ఇది ఇలాగే ఉంటుంది.
భౌగోళిక పరిస్థితులు మార్చలేవు, వస్తువుల గుణాలు మార్చలేవు, మనుషుల్ని మార్చలేవు. నిన్ను నువ్వు అర్థం చేసుకొని నిన్ను నువ్వు మార్చుకోగలవు. ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది ఇక్కడ. మిగిలిన దేన్ని ఎలాగూ మార్చలేవు. ఎందుకంటే అదంతా ఒక నియంత్రణలో సృష్టి సాగిపోతుంది. దానికి కొన్ని పద్ధతులు, విధానాలు, ధర్మాలు, సూత్రాలు, నియమాలు ఉన్నాయి. నీకు ఒక స్వేచ్ఛ ఇచ్చింది ఆ నియమంలో భాగంగానే. ఏంటంటే నిన్ను నువ్వు చూసుకోవచ్చు, నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, నిన్ను గమనించుకోవచ్చు, నిన్ను మార్చుకోవచ్చు. మళ్ళీ చెబుతున్నా, ఎవరెవరి కాళ్ళ మీదో పడే బదులు, ఏ దేవుడి కాళ్ళ మీదో పడే బదులు నీ వాళ్ళనే కొంచెం అర్థం చేసుకొని నీ వాళ్ళ దగ్గరే కొంచెం ఆ కాళ్ళ మీద పడేటువంటి వినయాన్ని, ఆ కాళ్ళ మీద పడేటువంటి సర్వస్వ శరణాగతిని, ఆ ఆత్మ నివేదనాన్ని, ఆ కాళ్ళ మీద పడేటువంటి గుణాన్ని, వాళ్ళకి సేవలు చేసే గుణాన్ని, వాళ్ళని గౌరవించే గుణాన్ని, ఎన్ని ఉంటే అన్ని, దాన్ని కొంచెం ప్రేమగా మార్చుకొని నీ వాళ్ళని అర్థం చేసుకొని నీ ఇంట్లో నువ్వు కొంచెం తగ్గి ఉంటే అసలు వాళ్ళందరూ అవసరం నీకు లేదు. నీ జీవితం హాయిగా సుఖంగా సాగిపోదు. జాగ్రత్తగా ఆలోచించండి, విషయం మీకే అర్థమవుతుంది. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను మళ్ళీ చెబుతున్నా, నేను చాలా సామాన్యుణ్ణి, ప్రతి శీర్షికలు చెబుతున్నా. ఒకవేళ మీకు నచ్చకపోతే, సరిగ్గా చెప్పలేదని అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు.